గురువే సర్వలోకానాం విశదే భవరోగిణాం విద్యయే సర్వవిద్యానం విదయే సర్వవిద్యానం శ్రీ దక్షిణామూర్తి అయిన మనము ఈ అరుణాచలం నుంచి దక్షిణామూర్తి అనుగ్రహంతో అత్యున్నతమైన జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇవాళ మనం టాపిక్ బాడీ అండ్ బ్రెత్. మనం ముందు సెషన్స్ లో ఏ అనేది అంటే అటెంప్ట్ టు మనము అద్వైతము చెప్పిందంతా సైన్సే. ఆ సైన్స్ ఏంటంటే మన ప్రతి సమస్తము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆ ఎనర్జీ ఫామ్ లోనే ఉంది సమస్తము. ఆ ఎనర్జీ ఫామ్ లో ఉన్న రూపాలే రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఆ ఎనర్జీ ఫామ్ లో ఉన్న రూపాలని మన మైండ్ ద్వారా, మన మాయ ఇల్యూజన్, మైండ్కే మాయ ఉంటది కాబట్టి మాయ అంటే అది ప్రోగ్రామ్ అయి ఉన్నాం కర్మల పరంగా. అది మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అదే చూస్తున్నాం. అంటే చూడాలనుకుంటున్నాం ఏదైతే మనకు మన మైండ్ లో ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం చూడాలనుకుంటున్నామో అదే చూస్తున్నాం. కానీ ఆ చూడాలనుకుంటున్నది మన అహం, నేను, నాది అనే దానికి సంబంధించిన కర్మపరమైన పరంపరలతో, వాసనలతోటి, మన డిఎన్ఏలో ఉన్న అనేక రకమైన జ్ఞాపకాలు, దానికి సంబంధించిన అవగాహనలు, వాటి బట్టి చూడబడుతున్నాం కాబట్టి ఈ ప్రపంచం కనిపిస్తుంది. అంటే మైండ్ తీసేసినప్పుడు అసలు సత్యంలోకి వెళ్తాము. అదే అద్వైతంలో సంక్షిప్తంగా చెప్తున్నది. సత్యం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ మాయ నుంచి బయటపడినప్పుడు. మాయ అనేది సత్యంలోనే ఉంది. సత్యం అంటే మొత్తం అంతా మనం అనుకున్నాం ఒక పెద్ద మహాసముద్రంలో కెరటాల్లాగా. కెరటము ఒక మాయ అనుకుంటే మాయ అనేక కెరటాలు వస్తున్నాయి, రకరకాల మాయలు, రకరకాల లోకాల్లో రకరకాలుగా. ఫిజికల్ రియాలిటీ ఇప్పుడు కూడా మాయలో ఉంటది. ఎందుకంటే ఫిజికల్ రియాలిటీ ద్వంద్వం ఉంటది. ద్వంద్వం లేకుండా ఫిజికల్ రియాలిటీ కాబట్టి అంటే భౌతిక అస్తిత్వం అనేది ద్వంద్వంతోటే ఫామ్ అవుతుంది. కాబట్టి ద్వంద్వంతో ఫార్మ్ అయ్యేది దాన్ని ఏదో రకం పర్సీవ్ చేయాలి. ఎవరు పర్సీవ్ చేస్తున్నారంటే ఆ ద్వంద్వాన్ని కూడా విశ్వం యొక్క కాన్షియస్నెస్ చూస్తుంది, మన ద్వారా చూస్తుంది. అంటే దాంట్లో మనం ఉన్నాం. నేను నాది అనేది ఎప్పుడు అనుకుంటున్నాం మైండ్ తోటి. మైండ్ కి ముందు జన్మలుగా అటాచ్ అయ్యి ఉన్న కర్మలు, దాని అభిప్రాయాలు, లేదా మన ఆలోచనలు, మనం నేర్చుకున్న వాటి ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం. అందరూ కలిపి కలెక్టివ్ గా అదే చూస్తున్నాం, అదే ప్రపంచాన్ని అనుభూతి చెందుతున్నాం. ఈ మాయకి ఏంటి కండిషన్ ఉంటది అంటే దానికి కండిషన్ లోనే మనం ఎప్పుడు ఇరుక్కుని ఉంటాం కదా. కర్మల పరంగా ముందుకెళ్తున్నాం. దాని నుంచి బయటపడాలి అంటే కనుక సత్యాన్ని చూడాలి. సత్యాన్ని అంటే మైండ్ ని దాటాలి. మనం మెడిటేషన్ ఏం చేస్తాం, మైండ్ ని శ్వాస ద్వారా గమనించడం ద్వారా ఆ ప్రాణశక్తితో మనము మైండ్ ని అధిగమించి మనం ఆ తర్వాత స్థాయికి వెళ్ళగలుగుతాం. అంటే ఆ తర్వాత స్థాయికి అంటే ఈ ప్రాణశక్తి మైండ్ ని ఎలా దాటుతుంది, దాన్ని ఏ విధంగా మన తర్వాత స్థాయికి తీసుకెళ్లి సత్యానికి చేరేస్తుంది అన్నది మనం ఈ రోజున బాడీ అండ్ బ్రెత్ ద్వారా తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సబ్జెక్టులన్నీ చాలా అసలు నేను హిమాలయాల్లో అద్వైతం మీద ఉపనిషత్తులు అన్ని మొత్తం పురాణాలకు అంటే 4 చతుర్వేదాలు, అదే యజుర్వేదము, సామవేదము, ఈ ఒక్కొక్క వేదానికి జీవితకాలం పట్టేస్తుంది వాళ్ళకి. అసలు నేను చూస్తుంటాను, నాకు చాలా మంది తెలుసు, తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక ఆయన ఉండేవారు, ఇంకే 55 సంవత్సరాల దగ్గర ఉంటాయి. ఆయన ఏంటంటే వేదం నేర్చుకుంటున్నానంటే అంటాడు ఆయన. ఇంకా అంటే వేదాల్లో మామూలు అన్ని వేదాలు నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఒక వేదంలో ఎక్స్పర్ట్ అవ్వడానికి వాళ్ళు ఒక జీవితకాలం అలా ఆశ్రమాల్లో చదువుతూనే ఉంటారు. అంటే దీన్ని బట్టి ఎంత అంటే నిశ్చితంగా సూక్ష్మంగా మనం ప్రతి దాన్ని అంచెలంచెలుగా తెలుసుకోవాలంటే మనకు అయ్యే పని కాదు. అలాంటి దాన్ని అంటే అసలు జీవితకాలంలో తెలుసుకోవడం కష్టం అనుకునే దాన్ని నేను టూకీగా అవసరమైనంత మేరకు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి ఎంతవరకు ఇవ్వాలి. ఎందుకంటే 1-2 రోజుల్లో 1 గంటలో చెప్పుకునేది కాదు ఈ సబ్జెక్ట్. అది 1 రోజు కూడా కాదు, 1 గంటలో చెప్పుకుంటున్నాం. కానీ మనం ఒకే సబ్జెక్ట్ రోజుకి చెప్పుకెళ్తే ఇంకా అది వేదపట్నం లాగా అయిపోద్ది. కాబట్టి అది బోర్ అయిపోతాం. కాబట్టి నేను ఎంత ఇంపార్టెంట్ అంటే కాన్షియస్, ఎందుకంటే ఇక్కడ తెలుసుకుంటేనే బయటపడతాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే అవగాహన ఎంత పెరిగితే
అంటే మన భావనాత్మక స్థితిని మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటూనే భావమయ స్థితికి వెళ్ళగలుగుతాం. అంటే మైండ్ నుంచి కాన్షియస్నెస్, మైండ్ అనేది భావనాత్మకం ఉంటుంది, దాని నుంచి ముందుకెళ్తూ కాన్షియస్ కి రీచ్ అవ్వాలంటే ఈ మధ్యలో బ్రిడ్జే మనం ఈ అవగాహన క్లాసుల్లో తెలుసుకుంటున్నాం. సో తెలుసుకున్నప్పుడు మనకి తెలియజేయబడదు, ఆటోమేటిక్ గా మనం ఆ స్థితికి అందుకుంటాం. అంటే అట్లీస్ట్ మాయ నుంచి అయితే బయటపడతాం. కాబట్టి ఇక్కడ మనం ముందుకెళ్దాం. అంటే మీకు ముందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఒక్క స్లైడ్ ని మీరు అనేక రకాలుగా, నేను ఒక రకంగా చెప్తే దాన్ని మీరు వేరే వేరే రకాలుగా కూడా మీకు అర్థం చేసుకోవచ్చు మీ కెపాసిటీ బట్టి. మంచి మేకేడుకు అయితే నేను ఒక ముక్క చెప్తే దాని మీద ఒక బుక్ లాగా మొత్తం అంతా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అందులో వివరాలు అంటే నాకు అలాగే తెలుస్తుంటాయి. నేను ఎవరిని చెప్పింది ఒక లైన్ చెప్తే దాని మీద ఒక బుక్ రాయగలిగే అంత ఇన్ఫర్మేషన్ నాకు ఆటోమేటిక్గా సింక్ అవుతుంది మైండ్లో. అది ఎప్పుడు అవుతుంది అంటే, ఒకటి ధ్యానం బాగా చేయాలి, మన కాగ్నేటివ్ మైండ్ మనకి బాగా అభివృద్ధి చెందాలి, అంతకు మించి గురువుల కృప. ఎందుకంటే వాళ్ళు కాన్షియస్ కనెక్ట్ అయితే కానీ వాళ్ళు అంత ఈజీగా మనం ఇవన్నీ ఓపెన్ అవ్వు. సో మనం బ్రెత్ నెక్స్ట్కి వెళ్దాం. ఇది బ్రెత్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అసలు మనం అవతార్ ఫౌండేషన్ అంటేనే బ్రెత్ రిలేటెడ్. బాబాజీ ఇచ్చింది క్రియాయోగం అంటారు కదా, క్రియాయోగం అంటేనే మొత్తం బ్రెత్ మీద బ్రెత్ వర్క్. ఇది ద బ్రెత్ దట్ రీరైట్స్ యువర్ స్పిరిచువల్ డిఎన్ఏ. ఇది మౌతార్ బాబాజీ. ఎందుకంటే ఇది నేను ప్రత్యేకంగా బాడీ అండ్ బ్రెత్ అంటే బాడీలో ఉన్న కర్మలు కింద చూడండి, పవర్ ఆఫ్ ప్రాణ అండ్ కార్మిక్ ట్రాన్స్ఫర్మేషన్. పవర్ ఆఫ్ ప్రాణ అంటే మన ప్రాణ శక్తి, అంటే మనకి ఈ ప్రాణశక్తి ఎక్కడ అంటే మనకి నేనైతే 6 కోశాలు చెప్తాను జనరల్ గా. 5 కోశాలే చెప్తాము జనరల్ గా, కన్వెన్షనల్ గా. నేను చక్రాల పరంగా చెప్తాను 6 కోశాలుగా. 6 కోశాలు ఏంటి, 6 కోశాలు ఎలా చెప్పచ్చు అంటే, అన్నమయ కోసము, రెండోది ప్రాణమయ కోసము, నెక్స్ట్ మూడోది మనోమయ కోసము, నాలుగోది బుద్ధిమయ కోసం, ఈ 5వ నేను విజ్ఞానమయ కోసం అంటాను. ఇది ఎప్పుడు, ఎందుకంటే ఈ థ్రోట్ చక్ర ఇన్ఫర్మేషన్ తీసుకుంటది ఎక్కువ, అందువల్ల దీన్ని విజ్ఞానమయ కోసం అంటారు. బుద్ధిమయ కోసం అంటే హార్ట్ చక్ర. బుద్ధిమయ ఇన్ఫర్మేషన్ తీసుకోదు కానీ రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్తుంది, అందుకే దాన్ని బుద్ధిమయ కోసం అని చెప్తారు. అయితే అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ సేకరించేది థ్రోట్ చక్ర కాబట్టి దీన్ని విజ్ఞానమయ కోసం అంటారు. విజ్ఞానం తర్వాత ఆనందమయ కోసం థర్డ్ ఐ. తర్వాత ఇంకా అంటే ఇవి చెప్పను, ఇంకా 2 కోశాలు ఉంటాయి. అంటే మనము విజ్ఞానమయంగా దాన్ని అంటే కారణ శరీరానికి కారణమైంది అంటే మన మొత్తము, అంటే అది ఇంకా అది 7వ చక్ర కాదు, అది స్థితి. కాబట్టి అది మనం కారణమయ శరీరము, నిర్వాణమయ శరీరం అని చెప్పి అనంతంగా ఉన్నదాన్ని నిర్వాణ శరీరంగా చెప్పుకుంటాం. కోశాల పరంగా వచ్చి మనిషిలో అప్పుడు ఉండేవి 5. ఈ 6 కోశాలుగా నేను చెప్తాను, 6 చక్రాలు, షట్ చక్రాలతోటి. అయితే ఈ కోశాల యొక్క ఈ మొత్తం అంతా దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ఈ మొత్తం మీరు ఎన్ని కోశాలు అంటే కింద నుంచి మీదకి వెళ్తారు, ఎక్స్పాండ్ అవుతున్నారు. అంటే ఈ కాన్షియస్ ఎక్స్పాండ్ లో ఫస్ట్ ఏంటి కావాలి, ఫస్ట్ అన్నమయ కోసం. అన్నమయ కోసం అనగానే అన్ని బాడీని పోషించడానికి వాటర్, మినరల్స్, ఫుడ్, అంటే అది ఏదో రూపంలో బాడీని నిలబెట్టే ధాతు పుష్టిని కలిగించే ఫస్ట్ స్టెప్ అది అన్నమయ కోసం. రెండోది ప్రాణమయ కోసం. ప్రాణం ఎలాగ చేరుతుందంటే బాడీకి ఎయిర్, అంటే మనం శరీరంలో తీసుకునే ప్రాణశక్తి అంటేనే ఎయిర్, సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ద్వారా ప్రాణశక్తి వృద్ధి చేయబడుతుంది. అక్కడి నుంచి తర్వాత మనోమయ కోసం, మూడోది అంటే మనస్సు. అంటే కింద నుంచి ముందు పునాది ఉండాలి, అంటే భౌతిక పోషణకు సంబంధించిన సరైన తీసుకోదగ్గ సరైన ఫుడ్ ఉండాలి బాడీకి. అంటే అన్లెస్ అదర్వైజ్ హిమాలయ యోగులు కూడా ప్రాపర్ డైట్ ప్లానింగ్ లో ఉంటారు వాళ్ళు. అంటే తీసుకున్నది తక్కువైనా సరే ఏది తీసుకోవాలో తీసుకుంటారు. నాకు తెలిసి ఎక్కువ హిమాలయ యోగులు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. వాళ్ళు కొన్ని బలవర్ధకమైనవి అంటే తక్కువ, మనలాగా వండుకొని తినకపోయినా ఏది అవసరమో ఏది ఎంతవరకు తినాలో తింటారు. ఎందుకంటే అన్లెస్ అదర్ వాళ్ళు తపస్సులోకి వెళ్ళి రోజుల తరబడి వాళ్ళతో వెళ్ళిపోతే ఫుడ్ అక్కర్లేదు. కానీ వాళ్ళు ఎరుకులో ఉండి చేసే పనులు ఉన్నప్పుడు మటుకు వాళ్ళకి ఫుడ్ అవసరం. అందువల్ల అన్నమయ కోసం సరైన సంవర్ధక పోషక విలువలు కలిగిన బాడీని పోషించుకోగలిగి ఉన్నప్పుడు
అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రాణమయం. అంటే ప్రాణం దాని పనిచేస్తుంది. ఆ ఎయిర్ దాన్ని ఎలా వాడుకోవాలో రకరకాల ప్రక్రియల ద్వారా మన ప్రాణశక్తిని యూటిలైజ్ చేసుకోవడం తెలిస్తే అది మూడో చక్రం ఏంటి, మూడో స్థితి ఏంటి, మనోమయం. మూడో చక్రం కింద చెప్పుకోవచ్చు. మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ అదే పవర్ ఆఫ్ ప్రాణ అండ్ కార్మిక్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనకి అక్కడి నుంచి అంటే ఈ ప్రాణశక్తితోటి శుద్ధి అనేది అన్ని రకాలుగా అవుతుంది. అదే ఆ శుద్ధి చేసుకుంట మొత్తం అన్ని శుద్ధి చేసుకుంటూ అది ట్రాన్స్ఫర్మేషన్ హైయెస్ట్ ఉన్నతమైన చైతన్యాన్ని పొందడానికి, అంటే సహస్ర స్థితికి చెందడానికి బాటమ్ లైన్ నుంచి కూడా పనికొచ్చి ఉపయోగపడేది, మనం ఉపయోగించుకోగలిగేది, మనకు అందుబాటులో ఉండేది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఎయిర్ ద్వారా, అంటే ఈ క్రియాయోగం మొత్తం శ్వాసకు సంబంధించిందే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియాయోగం చేస్తున్నాను కాబట్టి శ్వాసని ఎలాగ దాన్ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడతాం. అయితే ఒక శ్వాస అంటే ఓన్లీ మీరు అనుకుంటారు బ్రెత్ ఎక్సర్సైజ్, కుంభకం, రేచకము, ప్రాణాయామం కాదు. శ్వాసని సూక్ష్మంగా దాన్ని వాడుతూ ఉంటారు. అది ఎందుకంటే దీంట్లో కండిషన్ కాబట్టి అది గురువు దీక్ష లేకుండా చెప్పకూడదు అనేది ప్రామిస్ ఉంది కాబట్టి డీటెయిల్ చెప్పలేదు. కానీ దాన్ని ప్రాణశక్తిని శ్వాసనే అత్యంత సూక్ష్మంగా ఉపయోగించుకునే టెక్నిక్కే క్రియాయోగం. అందుకే ఇక్కడ ఏమంటుంటే ద బ్రెత్ దట్ లిబరేట్స్ యువర్ స్పిరిచువల్ డిఎన్ఏ. అంటే స్పిరిచువల్ డిఎన్ఏ అనగానే ఏంటి, మనకి ఇది ఒక అంటే ఒక యాంటీనా, అంటే మన కాస్మిక్ యాంటీనాలో మనం నిన్న చెప్పుకున్నట్టు ఎన్నో లోకాల్లో ఉన్న మహా చైతన్యాన్ని మనం తీసుకోవడానికి మన సామర్థ్యం ఉంది. మన ప్రతి సెల్ కూడా సామర్థ్యం ఉంది. ఆ సెల్ అన్ని తీసుకోగలిగితే డిఎన్ఏ అనేది ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతుంది. డిఎన్ఏ అప్గ్రేడ్ అయిందంటే మనం అన్ని రకాలుగా అటు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్ని కూడా పెంచుకోవడానికి, మన బాడీలో ప్రతి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి డిఎన్ఏ కీలక పాత్ర వేస్తుంది. డిఎన్ఏ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న ప్రతి ఆటమ్ యాక్టివేట్ అవ్వాలి. ఇదంతా ప్రాణశక్తితో జరుగుతుంది. అందుకే కింద ఇది కొత్త రీసెంట్ స్టడీ, ఇది సైంటిఫిక్ స్టడీ, బ్రీతింగ్ హీల్ సెల్స్. ఇది నేను సైంటిఫిక్ స్టడీని కాపీ చేశాను. ఈ బ్రీతింగ్ హీల్స్ సెల్స్ అని దేని కిందనే ఉంది, బాడీ, మైండ్, స్పిరిట్. అంటే ఈ సెల్ ఈ బ్రెత్ అనేది సెల్ని ఎప్పుడైతే క్లీన్ చేస్తుందో, సెల్ యాక్టివ్ చేస్తుందో, సెల్ ఉత్తేజపడుతుందో ఆటోమేటిక్గా డిఎన్ఏ అప్గ్రేడ్ అవుతుంది. డిఎన్ఏ అప్గ్రేడ్ అయిందంటే ప్రతి అవయవాలు, ప్రతి స్థాయిలో, అన్ని రకాలుగా మారుతాయి. అంటే అన్ని రకాలుగా మారడం అంటే ఏముంది, మనం ఏ అస్తిత్వం మనలో ఏమేమి ఉన్నాయి, బాడీ క్లీన్ అవుతుంది. అంటే భౌతికపరమైన రోగాలు ఎప్పుడైతే బ్లాక్స్ అన్ని నాడీ వ్యవస్థ శుద్ధి చేయబడిందో, అంటే బ్రెత్ ద్వారా మొత్తం నాడీ వ్యవస్థ శుద్ధి అయిన వెంటనే మన రోగాలు పోతాయి. ఫస్ట్ మన పిరమిడ్ లో చేసే వాళ్ళందరికీ అదే జరుగుతుంది, మెడిటేషన్ చేసిన వాళ్ళు. అంటే ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి అన్ని చోట్లకి అందుబాటు చేయబడుతుందో, అది జనరల్ గా ధ్యానం చేసినప్పుడు ప్రాణశక్తి అన్ని ఆటోమేటిక్ అందుబాటులోకి వెళ్తుంది. కాబట్టి మనకు రోగాలు తగ్గిపోతాయి, చాలా వరకు హీలింగ్స్ జరుగుతాయి బ్రహ్మాండంగా. అందుకే పిరమిడ్లో ఎక్కువ మంది ధ్యానంలో యాడ్ అవుతారు, ఎందుకంటే రోగాలు పోతాయి. రోగాలు ఎందుకు పోతాయంటే ఆల్రెడీ మనం ఎప్పుడైతే మనం మైండ్ పనిచేయకుండా ఉంటామో ఆటోమేటిక్ బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణమయ శక్తి అన్ని చోట్లకి రీచ్ అవుతుంది. కానీ అది ఇలా చేయడం వల్ల ఇప్పుడు మన పిరమిడ్ లో ఎంతవరకు గ్యారంటీ ఉంది, చాలా మందికి రోగాలు చిన్న పోతే కానీ మొండి రోగాలు పోవు. చాలా మంది మళ్ళీ దానికి టాబ్లెట్లు వాడేస్తారు, మందులు వాడేస్తారు డాక్టర్ల దగ్గర. ఎందుకు వెళ్ళవు అంటే వాటికి ఇంకా పుష్ కావాలి. అంటే మామూలుగా కళ్ళు మూసుకుని తీసుకునే కంటే దాన్ని ఎక్స్ట్రా దాని సపోర్ట్, అంటే ఎక్స్ట్రా సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ అంటే ఇంకా పుష్ చేయాలి, ఎనర్జీని పుష్ చేసే ప్రాక్టీసే ఈ క్రియాయోగం. అంటే క్రియాయోగంతో ఏమవుతుంది, ముందు జబ్బులు పోవడమే కాకుండా ఇంటర్నల్ హీలింగ్ కూడా అవుతుంది. అంటే కర్మ చక్రాలు కూడా క్లీన్ అవుతాయి, కర్మ బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి. అంటే మామూలుగా ధ్యానం ఎక్కువ ధ్యానం చేస్తే మనకు అయ్యేది మన క్రియాయోగంతో ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకంటే క్రియాయోగం ఫోర్స్ చేస్తున్నాం, అంటే ఒక ఇంజిన్ ని ఇంకా యాక్టివ్ చేస్తున్నాం, హార్స్ పవర్ ని పెంచుతున్నాం, ఎక్కువ ప్రాణశక్తిని ఇంకా ఇంజెక్ట్ చేస్తున్నాం. కాబట్టి కర్మలు పోవడమే కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది క్రియాయోగంతో. అందుకే బ్రెత్ ఇక్కడ ఏమంటే బ్రెత్ హీల్స్ ద సెల్స్. సెల్ హీల్ అయింది అంటే సెల్ అనేది ఎనర్జీ ఫామ్ లో ఉంది కాబట్టి బాడీ అంతా హీల్ అయినట్టే, మన ఆరా అంతా మారిపోతుంది.
దీన్ని దీన్నే నేను దివ్య ప్రణాళిక అంటే క్రియాయోగం ద్వారా జరిగే ఒక అతి అద్భుతమైన అంటే దివ్య ప్రణాళికలో కనుక 3 భాగాలుగా నేను చెప్తుంటాను. దీనికి ఏంటంటే చక్రాల పరంగా ఏంటంటే ఉన్నాయి, ఫిజికల్ బాడీ, ఇంటలెక్చువల్ మైండ్, స్పిరిచువల్. మనకి ఏంటంటే ఇవి కిందన మూలాధార, స్వాధిష్టానం, మణిపూరకం. ఇవి జనరల్ గా ఇవి భౌతిక చక్రాల కింద మనం చూస్తాం. ఎందుకంటే నేను చేసిన అనేక కౌన్సిలింగ్ లో అందరికీ నేను స్కాన్ చేస్తాను కాబట్టి భౌతిక చక్రాల్లో ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి. మన భౌతిక పరమైన కష్టాలు, దుఃఖాలు, నష్టాలు, రోగాలు, అప్పులు, బాధలు అవన్నీ 3 చక్రాల్లో ఉంటాయి. అయితే భౌతిక చక్రాలు తర్వాత స్పిరిచువాలిటీకి సంబంధించి మనం యాక్టివ్ అవ్వాలంటే పై చక్రాలు యాక్టివ్ అవ్వాలి. పై ఏంటుంటాయి, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం. అయితే పై 3కి కింద 3కి మధ్యలో ఉండే కనెక్టివిటీ ఏంటంటే హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ఇక్కడ ఏమన్నా రైట్ విజ్డమ్, అబ్సల్యూట్ ట్రూత్. మనం ఎప్పుడైతే సరైన, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈ హార్ట్ చక్ర గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ హార్ట్ చక్ర అనేది హార్ట్ చక్ర డైరెక్ట్ గా మీ ఇన్ఫ్లుయెన్స్ ఇంటెలెక్చువల్ మైండ్, అంటే ఇది అప్పర్ మైండ్ అంటారు. హార్ట్ చక్ర ఇస్ అప్పర్ మైండ్. కిందన మనోమయ శరీరం అంటారు కదా, మనస్సు 3వ చక్రం, అది లోవర్ మైండ్. అది భౌతిక పరంగా సాధించాలి, ఏదైనా కోరికలు, లక్ష్యంతో ఉన్నత స్థితి చేరుకోవడాలు, లేదు ఏదన్నా సాధించాలి, దేనన్నా భౌతిక ప్రపంచంలో దేని పొందాలన్నా, అది ఈవెన్తో కొంతమంది కొన్ని యంత్రమంత్ర తంత్రాలని పొందాలన్నా దాన్ని సాధించడానికి ఉపయోగపడేది మణిపూరక చక్రం. అంటే దాని డిసిప్లిన్ తోటి ఏదన్నా పథకం ప్రకారం ప్రణాళికతో ముందుకెళ్ళి ఏది పొందాలన్నా మణిపూరక చక్రం చాలా ఇంపార్టెంట్. అది భౌతికంగా అన్నిటి విజయాలు చేకూర్చేది మణిపూరమే. కానీ మరి నేను ఇక్కడ ఇంటెలెక్చువల్ మైండ్ అని ఎందుకు పెట్టాను హార్ట్ చక్రాకి? ఎందుకంటే హార్ట్ చక్ర బుద్ధి చక్ర. బుద్ధి మనకి ఎప్పుడైతే రైట్ బుద్ధి ఉన్నప్పుడు మీరు ఎఫర్ట్ ఎన్ని పెట్టినా సరే మీరు గాడిదలాగా కింద మీద పడ్డమే తప్పితే మ్యాజిక్ అవ్వదు. కానీ హార్ట్ చక్రతో మ్యాజిక్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్కే మనం కొంతమంది నా దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది హార్ట్ చక్ర యాక్టివ్ ఉంటే నేను అంటాను, మీరు ఏం చూడక్కర్లేదు, మీకు ఏ ఉన్నా సరే ఏమన్నా క్రియేట్ అయిపోతాయి. ఎందుకంటే హార్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో మ్యాజిక్ అవుతుంది లైఫ్ లో. మణిపూరకం, ఇప్పుడు మణిపూరకం ద్వారా మీరు ఒక టాటా బిర్లా లాగా రీచ్ అయిపోవచ్చు. మనకి అంత డిసిప్లిన్ ఉంది, కింద చక్రాలు బాగా సపోర్ట్ చేసి కుండల్ని బాగా బలంగా ఉందంటే మీరు అయిపోవచ్చు, టాటా బిర్లాలు అయిపోవచ్చు, ఏ స్థాయిలో అన్న వెళ్ళిపోవచ్చు. కానీ ఏం లాభం? ఆ స్థాయిలోకి వెళ్తే అన్ని బాధ్యతలతోటి అక్కడ అంత గొడ్డి చాకరీ చేస్తారు, తినడానికి టైం ఉండదు. అదే మీకు హార్ట్ చక్రం యాక్టివ్ ఉందనుకోండి, టాటా బిర్లా లేనంత గుర్తింపు దొరకచ్చు జనాల్లో. మీకే కష్టం లేకుండా అప్పుడు మీ దగ్గరికి తెచ్చి పెట్టచ్చు. మీకు ఏది కావాలంటే సృష్టించుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ఎవరైనా టక్క ఫోన్ చేస్తే మీకు హెల్ప్ చేయొచ్చు. ఆ రకమైనవన్నీ జరగచ్చు. అప్పుడు ఎవరు గొప్పోడు? జీవితం అంతా ఇంకా ఆల్రెడీ సాధించడానికి అంత స్థాయికి వెళ్ళడానికి ఒక ఎత్తు అయితే, అందులో నిలబడడానికి రాత్రి పగలు ఇద్దరు లేకుండా తిండి లేకుండా కష్టపడడం కాదు కదా. అన్ని సుఖంగా శుభ్రంగా అన్ని చోట్లకి ట్రావెల్ చేస్తూ హ్యాపీగా ఎవరు ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళే అన్ని చూసుకుంటుంటే అది వేరు. ఆడు నిజంగా చాలా అదృష్టవంతుడు. అంటే టాటా బిర్లా కూడా అసూయ పడతాడు. నేను గుడ్లా పని చేస్తున్నాను, తిట్టి తిప్ప నిద్ర కూడా ఉండట్లేదు, పొద్దున్న లేస్తే ఒక గంట టైం కూడా నా గురించి కేటాయించుకోవడానికి ఉండట్లేదు, ఈడెవడరా బాబు నాకంట ఉన్న ఈ జీవితకాలం హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాడని. ఈ మ్యాజిక్ చేసేది ఇది హార్ట్ చక్ర. నేను ఇప్పుడు నాకున్న జ్ఞానంతో ఏం చెప్తున్నా అంటే, ఈ హార్ట్ చక్ర మ్యాజిక్ ఎలా జరుగుతుంది అంటే, మీరు మాటి మాటికి వర్డ్ వాడతాను, భావనాత్మకము, భావనమయము. భావనాత్మకము అంటే ఇప్పుడు చెప్తాను, అంటే భావనాత్మకమైన స్థితి నుంచి భావమయ స్థితికి వెళ్ళడం. అంటే భావనాత్మక స్థితి అంటే మీ సెల్ఫ్ ఇంటిగ్రిటీతో ఉండడం. అది అంటే అందరూ భావనాత్మకంగా ఉండరు. భావనాత్మకంగా ఉండిన వాళ్ళు భావమయానికి వెళ్ళడానికి జ్ఞానంతో చేరుకోవచ్చు. అంటే ముఖ్యంగా బుద్ధి, అంతకు మించిన జ్ఞానంతో. ఇది బుద్ధి జ్ఞానం అనేది ఎప్పుడు కరెక్ట్ గా మనకి ఉపయోగపడతాయంటే భావనాత్మక స్థితి అంటే సెల్ఫ్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళకే ఉపయోగం ఉంటాయి. లేకపోతే సెల్ఫ్ ఇంటిగ్రిటీ లేని వాళ్ళు బోల్డ్ మంది మహా యోగుల దగ్గరికి వెళ్ళి బోల్డ్ నాలెడ్జ్ తెలుసుకొని యోగులతోటి మనకి ప్రత్యేకమైన పరిచయాలు ఉన్నా, వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నా, వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే దొంగలేసిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదు. అంటే భావనాత్మక స్థితిలో లోపాలు ఉన్నాయి. భావనాత్మక స్థితి అంటే ఏంటి అంటే వాళ్ళు మనస వాచ కర్మ,
ఒకే దృష్టితో ఉండడం. మనస అంటే మీరు ఏది కోరుకున్నారో అది అత్యున్నతమైంది, అత్యుత్తమైంది, దివ్య ప్రణాళిక అనుగుణంగా ఉండాలి. అంటే మనసు. తర్వాత దానికి తగినంత మీకు వాచ, అంటే ఏదో మీకు సందర్భాన్ని బట్టి ఎవరికో మాట ఇచ్చిడు, ఏదో గ్యారెంటీ ఇచ్చిడు అని మీకు చేసేస్తానండో, లేదంటే మీరు ఇంకోటి దగ్గర ఇంకో మాట చెప్పాడు, అంటే బతుకు తెరువు గురించి కాకుండా మీ మీ మాటలో స్పష్టత ఉండాలి, అంటే సత్యం ఉండాలి. సత్యం అంటే మ్యానిపులేటివ్ కాదు. మనం ఏదో బతుకు తెరువు గురించి ఎప్పుడైనా మనం చాలా మంది మాటలు చాలా ఈజీగా వాడేస్తాం. నేను నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నంత వరకు నాకు జాబ్ లోనే అలాగే ఉన్నాను, పర్సనల్ లైఫ్ లో ఎవరికైనా ఒక మాట ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. మాట ఇవ్వను నేను, ఎందుకంటే ఇచ్చినాక అది మనం చెయ్యకపోతే లేదా దాన్ని మళ్ళీ అబద్ధం చెప్పే లేదా దానికి ఏదో కవర్ చేయడం అంటే నాకు చచ్చే అంత కష్టంగా ఉంటది. అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడ వెంటనే మాట ఇవ్వను, మాట ఇవ్వకూడదు అలాగా. అంటే అది మీరు మాట ఇస్తున్నారంటే నిజంగా అది మీరు చాలా కోల్పోతున్నట్టు, అంటే మీరు ఎనర్జీని మీరు పూర్తిగా డిస్ట్రాయ్ చేసుకున్నట్టు, మీ సెల్ఫ్ ఇంటిగ్రిటీని డిస్ట్రాయ్, అది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో చాలా జరుగుతాయి. నేను కొన్ని తొందరపాట్లు, కొన్ని తప్పులు, పొరపాట్లు ఎన్ని జరిగినా నాకు ఒక లైఫ్ లైన్ ఉంటది. ఎప్పుడు ఎందుకు ఉంటది అని అనుకుంటే గనక నాకు ఆ లైఫ్ లైన్ ఏంటంటే మన ఇంటిగ్రిటీ మనల్ని కాపాడుతుంది. అంటే మన సెల్ఫ్ ఇంటిగ్రిటీ మనకి జీవితంలో అది ఇబ్బందికరంగా అనిపించచ్చు, కానీ ఆఖరికి మనకు మనం ఎప్పుడు ప్రొటెక్టెడ్ అయ్యి ఉంటాం. అది ముఖ్యంగా పరమ గురువుల యొక్క ప్రొటెక్షన్ 100% ఉంటది. ఈ ఎప్పుడైతే మనస వాచ కర్మ, అంటే మనం చేసే పని, దానికి సంబంధించిన మాట, మాటకు సంబంధించిన మీ థింకింగ్, ఈ మూడు ఎప్పుడు కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేను ఎంతగా స్టడీ చేసి చెప్పాలా, ఇలా క్లాస్ చెప్పాలంటే ఈ క్లాస్ ద్వారా ఎవరో ఇప్పుడు గట్టిగా నేను చెప్పే క్లాస్ ఎంత నేను పడుతున్న కష్టానికి చాలా మంది క్యాజువల్ గా చెప్పేస్తారు, ఏదో చదివి చెప్పేస్తారు. నేను చేస్తున్న రీసెర్చ్ కి నేను పడుతున్న అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏది ఎలాగంటే ఈ 100లో ఒకటి ఏది ఎలా చెప్పాలి ఏంటి అని ఇవన్నీ అరేంజ్, సాయంత్రం కూర్చొని అరేంజ్ చేసుకోవడం వల్ల నాకేం రాదు. ఒక ఎవరో అంత టైం ఉండదు, ఎవరో లైఫ్ లో అంత టైం తీయలేరు. నేను పెడుతున్నాను ఎందుకంటే నేను ఇవ్వాలి, నా మనసులో ఏది ఉందో, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాను, నా నిజంగా ఏదైతే విజన్ ఉందో, ఒక హైయెస్ట్ విజన్ నాకు ఏదైతే పై గురువుల చేత తెలిసి దాన్ని ఎలా చేరవ్వాలనేది నా మనస్థితిలో తాపత్రయం ఉంది. వాచ, నేను దాన్ని ఎలాగ చెప్పాలనే ప్రయత్నం మీద నేను ఈ క్లాసులు చెప్తున్నాను. దాంట్లో తర్వాత దాన్ని కర్మ, దానికి తగిన చేయాల్సినవన్నీ చేస్తున్నాను. అంటే ఈ ఒక్కొక్క దాంట్లో ఇక్కడ ఎక్కడ దోషం లేకుండా సరేలే ఏదో చెప్పేద్దాం, మన పని మనం చూసుకుందాం, ఏదో చూద్దాం ఇది అని కాకుండా నా ఎనర్జీ అంతా పెట్టడం అన్ని రకాలుగా. అంటే ఏది ఒక పర్పస్, దాని నుంచి మీకు రాకపోవచ్చు, దాని నుంచి ఏ ఉపయోగం లేకపోవచ్చు, దాన్ని అది రేపొద్దు నీకు సర్క్యులేట్ అవ్వచ్చు, ఎంతమంది సర్క్యులేట్ అవుతుంది, ఎంతమందికి అర్థం అవుతుందో నో. మనం చేసేది కృష్ణుడు చెప్పినట్టు ఆశించకుండా మనం చేసే మాక్సిమం ప్రయత్నం అది ఎక్కడో అక్కడ క్లిక్ అవుతుంది. అది అవుతుందో అవదో మనం ఇప్పుడు కూడా అంటే ఇంటిగ్రిటీ, దీనంటే ఇంటిగ్రిటీ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ పని అయినా సరే మనము భావనాత్మకం అంటున్నాను కదా, ఫస్ట్ భావనాత్మకం అంటే ఎలిజిబిలిటీ ఏంటంటే మనసా వాచ కర్మ. మనం ఏ పని చేసిన జీవితంలో ప్రతి అడుగు, ప్రతి క్రియ, ప్రతి కర్మ మనసా వాచ కర్మ చేయగలిగితే కనుక అది మీ వల్ల, దాని వల్ల 100% అంటే భావమయ ప్రపంచానికి అది ఒక మెట్టు కింద మారుతుంది. లేదు అంటే మీరు కర్మల లూప్ లోనే ఉంటారు. నేను ఇవి చాలా మందిని చూశాను, పిరమిడ్ మాస్టర్లు, సీనియర్ మాస్టర్స్, అవసరం పేర్లు కూడా చెప్తా. వాళ్ళు అంటే జనాల యొక్క పబ్లిసిటీ గురించో, అటెన్షన్ గురించో, లేకపోతే ఇంకో దాని గురించో భావనా క్షేత్రాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు. నేను సింపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మొదట్లో పిరమిడ్ లోకి వచ్చినప్పుడు ఒక మహానుభావుడు, ఆయన ఇప్పుడు కూడా అన్నిటి చోట్ల కనిపిస్తుంటాడు, సేతు వర్క్ షాప్ లో అది ఇది అని చెప్పి కీలకమైన వ్యక్తి. ఆయన శ్రీకృష్ణుడిని ఫస్ట్ నాకు మొదటి వచ్చింది, బెంగళూరులో క్లాస్ అవుతుంది సేతు వర్క్ షాప్, కృష్ణుడిని ఫోటో నీకెవరు ఇష్టమైన దైవం అంటే నేను అప్పుడు ఇస్కాన్లో ముందు ఉండేవాడు కాబట్టి కృష్ణుడు. అయితే కృష్ణుడి ఫోటో మీద ఉమ్మేయమంటుంది. ఇది మన అంత సైకోలు ఉన్నారు, నేను ఓపెన్ చెప్తున్నాను. అందుకే ఎవరిని గుడ్డుగా ఫాలో అవుతుంది, ఎవరు గొప్పలు అనుకోవద్దు. గొప్పలుగా కనిపించేలోనే గ్రేట్ మాస్టర్. దాని మీద ఉమ్మేయమన్నాడు. ఉమ్మేలాగేస్తాం, అవసరమా అది? అంటే నాకు అప్పుడే ఫస్ట్ నేను టీనేజ్ లోనే విపరీతంగా చదివాను. నాకేదో ఈ పిరమిడ్ లోకి వచ్చి నేర్చుకోవాల్సింది నాకేం లేదు, ధ్యానం నేర్చుకున్నాను. ప్రతిసారి నాకు బ్లెస్సింగ్స్ దొరికింది. నాకు ఇక్కడ ముందే అన్ని మేడం బ్లెవెట్స్ కి నా టీనేజ్ లోనే చదివాను బుక్స్.
అంటే ఏంటంటే వాళ్ళకు అంటే వీళ్ళందరూ ఏంటంటే సెవెంత్ క్లాస్ నుంచి డైరెక్ట్ గా డిగ్రీలోకి వచ్చిన టైప్ వీళ్ళంతా బిఏ అప్పుడు అలగప్ప యూనివర్సిటీలో. నాకు నిజంగా ఈ రోజుకి అది నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కోపం వస్తుంది. దేవుడి మీద ఉమ్మేయడం ఏంటి, దేవుడి మీద అది అది అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే బిలీఫ్స్ అంటే సరైన జ్ఞానం లేని భక్తి అనేది మూఢభక్తి అవుతుంది, అది నాకు తెలుసు. అంతేగాని జ్ఞానాన్ని పెంచుకునే మార్గంలో భక్తిని మనం జ్ఞానపరమైన భక్తి మేలే చేస్తుంది. అలాగని చెప్పి భద్రసారి అటువంటి బుద్ధుడి ప్రిన్సిపల్స్ లో మూఢభక్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మాయా ప్రపంచంలో ఎక్కువ మిస్గైడెన్స్ ఉంటుంది కదా, భక్తిని పక్కన పెట్టాలి. అంతేగాని దాన్ని అంటే దేవుళ్ళ మీద నచ్చిన దేవుళ్ళ మీద ఉమ్ములేయండి అంటే వాళ్ళు ఏమో చేసి అంటే వాట్ ఈస్ దిస్, మేబీ అదర్ తొరకలు కూడా అలా చెప్పలేము మనకి. అంటే వాళ్ళు ఎంత మనకి విరోధులైనా వాళ్ళు ఎంత పూర్తిగా దేవుడి మీద ఉమ్ములేయండి అని చెప్పలేము, సంస్కారం ఉన్నవాళ్ళు. అంటే అంత అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. అంటే మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇదే కోవలో చెందిన ఆయన, ఇప్పుడు ఆ మాస్టర్ ఈ మధ్యనే చూశాను ఒక చోట సేతు వర్క్ షాప్ గురించి ఏదో పబ్లిసిటీ. మరి ఇదే బ్యాచ్ వాళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమం, తిరుపతిలో కార్యక్రమం, గ్రేట్ రాముడు తిరిగిన శ్రీలంక ప్రయాణము, లేకపోతే అయోధ్య ప్రయాణము, ఇవన్నీ అంటే ఇదే హిపోక్రసీ. అంటే మనసా వాచ కర్మ లేకపోవడం. నేను ఎప్పుడు భక్తిని ఎప్పుడు వ్యతిరేకించలేదు, నా బ్యాక్గ్రౌండ్ అంతా. ఎందుకంటే ఈ రోజున నేను ఎందుకు సివియర్ గా రీసెర్చ్ చేశానంటే భక్తి మనకి ఈజీగా పనిచేస్తుంది అప్లిఫ్ట్ అవడానికి. ఈ రోజు నేను చెప్తున్నా, మనం అంతా బుద్ధులు అయిపోలేదు, బుద్ధులు ఎవరు అవ్వలేదు, బుద్ధులు ఒకటే అయ్యాడు ఎన్లైట్మెంట్. నిజంగా బుద్ధిజం వల్ల మీద మన భారత సనాతన ధర్మం నాశనం అయింది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఇవన్నీ రీసెర్చ్ చేశాను కానీ చెప్తున్నా. బుద్ధిజం అంత ఈజీగా సూట్ అవుతుంది, ఈ డైమెన్షన్ సూట్ అవుతుంది, నెక్స్ట్ డైమెన్షన్ కి సూట్ అవుతుంది. అంటే ముందుగా దాని కాన్సెప్ట్ మనకు అవసరం, మన గోల్ ఏంటో తెలియాలి. కాబట్టి బుద్ధుడు అవతారం చెందాడు, పత్రిసాల వాళ్ళు దాన్ని ఇవ్వాల్సిన దాన్ని ఇంకా విశదంగా దాని యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ అది వెంటనే కాపీ చేసే స్థితిలో మనం లేవు ఇప్పుడు. ఎందుకంటే మన భావనాత్మక క్షేత్రం నుంచి భావమయకి వెళ్ళడం ఈజీ. భావనాత్మక క్షేత్రానికి భక్తి కూడా ఒక ఎమోషన్ యాడ్ చేసుకోవడము, త్రికరణ శుద్ధి, ఈ రెండింటితో ర్యాకెట్ స్పీడ్ తో మనం భావమయ్యడానికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను అంతా చెప్తున్నది ఏం చెప్తున్నాను, క్వాంటమ్ ఫిజిక్స్ లో ఏంటి, మీ భావనతోటి మొత్తం విశ్వమయ శక్తిని లేకపోతే గురువుల్లో ఉన్న జ్ఞానం అన్ని చోట్ల ఉన్నదాన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు, నేను చెప్పిన పెద్ద సైంటిస్టులే చెప్తున్నారు. అద్వైతం అంతా భక్తితో భక్తి జ్ఞానంతో ముడిపడింది. దాని గురించి ఎవరు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. ఇది నిజంగా ఇవన్నీ అద్భుతమైన జ్ఞానము, ఎవరో కని విని జ్ఞానం. మరి అందులో భక్తి 100% పాలు ఉంది కదా. మనకు ఎక్కడ ఆయన ఏమి శంకరాచార్యులు వచ్చి గుళ్ళు గోపురాల మీద ఉమ్మలేయమని, దేవుళ్ళ మీద ఉమ్మలేయమని చెప్పలా. ఇక పైకొచ్చి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా కాషాయ వస్త్రాలతో ఉండే మహా యోగుల యొక్క నాగసాధువులందరినీ ఆయన ప్రతి చోట అఖాడాలను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ బలమే ఈ రోజున దేశాన్ని కాపాడింది, దేశంలో ధర్మాన్ని కాపాడారు. అలా వాళ్ళు కాపాడితే కానీ మనుషుల వల్ల జరగలేదు ఇదంతా. మోడీ గారు వచ్చారు ఇదంతా అంటే యోగుల తపశక్తి. అది ఎలాగన్నది తప్పకుండా ప్రూఫ్లతో సారి చెప్తాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ అవర్ ఎఫర్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనాలంతా కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, 3వ డైమెన్షన్ లో కూడా లేదు భూమి మీద మనం ఎవరో. లేకపోతే యుద్ధాలు ఇవన్నీ రావు, పొద్దులు వేసుకో మనుషుల్ని చంపుకొని. అంటే ఇవన్నీ భార్య భర్తలు కూడా, భర్తలు ఒకప్పుడు భార్యలు చంపారు వాళ్ళు. ఇప్పుడు అంటే ఇంత రాక్షసత్వంగా మనం ఏమాత్రం తిండి తిప్పల గురించి దేవుళ్ళని నమ్ముకోకుండా అమ్ముకునే స్థితికి వస్తున్నాం. అలాగా స్పిరిచువల్ పేరు మీద అలా తిరుగుతున్నాము, బతుకు తెరుగు గురించి. అంటే ఇలాంటి దారుణమైన స్థితిలో ఎవరున్నారు అంటే గురువులుగా చలామణి వాళ్ళు అయిన వాళ్ళే ఇంత దేవుడిని అమ్ముకొని బతికే స్థితిలో ఉన్నాం. మనం ఏది మాట్లాడుతున్నాం మనకు తెలియదు. ఒకప్పుడేమో వ్యతిరేకించాం, ఇప్పుడు అవే ప్రాంతాలకు వెళ్ళి ధ్యాన మహాచక్రాలను చేస్తున్నాము. దాన్ని మనకి మళ్ళీ మళ్ళీ భక్తిని సడన్ గా ఒక రోజులో భక్తిని ఎత్తుకుంటున్నాం. అవసరమైనప్పుడు మళ్ళీ అదే మనుషులు భక్తి అసలు ఉండకూడదని ఒకరోజు చెప్పిన వాళ్ళు సడన్ గా అవతార్ బాబాజీ అనుకుంటూ అందరూ పరిగెడుతున్నారు, పెద్ద పెద్దోళ్ళు మాస్టర్స్ అయితే. అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఎలా మారిపోయారంటే వీళ్ళే స్టాండర్డ్ గా లేరు. ఎందుకు లేదు, వాళ్ళు ఎందుకు నిజంగా 10 సార్లు లాగా ఎందుకు అవ్వలేరంటే వాళ్ళ భావనా క్షేత్రం అంటే టైం నుంచి టైం మారిపోతున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. మనం ఎప్పుడు కూడా మన లోపల నుంచి రాకుండా సబ్జెక్ట్ మన లోపల నుంచి తవ్వుకోనప్పుడు అది చిన్న విషయం అయినా కావచ్చు, లోపల నుంచి తవ్వుకునేది జ్ఞానం అవుతుంది, అంటే విజ్డమ్ అవుతుంది. ప్రతిసారి అనుభవే జ్ఞానం. అంతేగాని బుక్కుల నుంచి చదివి చెప్పేది ఎప్పుడు కూడా అది మాస్టర్ జాబ్ కాదు. బుక్లో చెప్పేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని అంటే తెలుసు, అవుట్లైన్స్ తెలచ్చు, అంటే బుద్ధిపరంగా దాన్ని బాగా తెలుసుకోవచ్చు. జ్ఞానపరంగా వాళ్ళు ఎదగడానికి ముందుకెళ్ళడానికి వీలు కుదరదు. అది ప్రూఫ్లు అవే కనబడుతున్నాయి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకి
ఇక్కడ హార్ట్ చక్ర అనగానే ముఖ్యంగా మీకు ఏం ఉండాలి అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మీరు భావమయానికి ఆటోమేటిక్ గా, ఇంకా అక్కడ మీరు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భక్తి జ్ఞానం రెండు మీకు ఒకదానికో తోడై మిమ్మల్ని ముందు తీసుకెళ్తాయి. త్రికరణ శుద్ధి ఉండాలి అంటే హిపోక్రసీ ఉండకూడదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనకు ముందుగా అండర్స్టాండింగ్ క్లారిటీ ఉన్నప్పుడు ఈ హార్ట్ చక్ర యాక్టివ్ అవుతుంది. హార్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో పై చక్రాలని కింద చక్రం రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ అయినప్పుడు మనం ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం. ఎందుకంటే నా చక్రాల యొక్క కొన్ని వేల మంది చూసిన నేను అనాలిసిస్ చేసి అంటే నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అన్ని చక్రాలకి అందరికీ కరెక్ట్ గా ఉండవు. ఎందుకంటే బాగా చాలా మందికి మామూలు బయట ఉన్న వాళ్ళకి అందరికి కింద 3 చక్రాలే యాక్టివ్ ఉంటే అందులో ఏదో చక్రం తేడా ఉంటది. 3 చక్రాల్లో కూడా కొన్ని చక్రాలు వీక్ ఉంటాయి, కొన్ని తేడా ఉంటాయి, కొన్ని చక్రాలు బాగా ఉన్నా సరే నెక్స్ట్ చక్రగా బ్లాక్ ఉండొచ్చు. 3 స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకి పై చక్రాలు ఏదో ఒకటి ఓపెన్ అవుతాయి. ఇంకా బాగా మంచిగా ఉన్న వాళ్ళకి కొన్ని కేసుల్లో ఏంటంటే కింద చక్రాలు వీక్ ఉండి పై చక్రాలు యాక్టివ్ ఉంటాయి. అంటే కొంతమంది ధ్యానంలో ఉన్న వాళ్ళకి బాగా ధ్యానం చేసే స్థితిలో ఉన్న వాళ్ళు కింద చక్రాలు వీక్ ఉంటాయి, మళ్ళీ పై చక్రాలు యాక్టివ్ అయిపోయి ఉంటాయి. అంటే పాత సంస్కారాల వల్ల వాళ్ళు స్పిరిచువల్ గా కనెక్టివిటీ ఉంటది కానీ భౌతిక పరంగా వాళ్ళకి వెసులుబాటు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు కింద చక్రాలు ఎప్పుడు యాక్టివ్ లేనప్పుడు సోమర్పతులుగా ఉంటారు ఎక్కువగా. అంటే మాటలు చెప్పుకొని బతికేస్తారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వబడుతుంది కానీ వాళ్ళు కింద చక్రాలు వల్ల గ్రౌండింగ్ ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏది కష్టపడి చేయరు, ఏదో అలుఫ్ గా తిరగడము అందరినీ. అలాంటప్పుడు కొన్ని వాళ్ళ వల్ల అనవసరమైన కర్మల్లో కూడా ఇరుక్కోవడానికి కారణం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాల గురించి ఒకదానికి ఒకటి మిస్గైడ్ చేయడం అవతల వాళ్ళకి. అందుకే కింద చక్ర పై చక్రాలు స్పిరిచువల్ చక్రాలు ఒకటే ఇంపార్టెంట్ కాదు, కింద చక్రాలు కూడా ఇంపార్టెంట్. రెండు అటు ఇటు అప్పుడే అది రెండు వైపులా బ్యాలెన్స్ చేసి పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా అద్భుతంగా ఎదగాలి అంటే హార్ట్ చక్ర చాలా ఇంపార్టెంట్. హార్ట్ చక్ర యాక్టివ్ అవ్వాలంటే ఒకటే రూలు, చిత్తశుద్ధితో ఉన్నోడే త్రికరణ శుద్ధితో ఉన్నోడికి హార్ట్ చక్ర ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డివైన్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఈ స్లైడ్ మీద చాలా విషయాలు వివరంగా చెప్పాను ఇంత ముందు. ఇవన్నీ మనకి డైమెన్షనల్ లోకాలు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనము ముందుకెళ్దాం బాడీ వర్క్ అయితే ఇవి ఏ స్థాయిలో ఏవేవి కనెక్ట్ అయి ఉంటాయి అంటే మనకి కొన్ని ప్లానెటరీ ఏవేవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి చక్రాల పరంగా. దానికి ఈ హెడ్జెస్ తో మనకి హీలింగ్ జరుగుతాయి. ఇప్పుడు ఈ చక్రాల్లో మూలాధారం ఏంటి, ఇక్కడ మూలాధారము ఇక్కడ మనకి చక్రాలు ఇక్కడ నాకు కొద్దిగా ఇవి మెర్క్యూరీ, ఇది ద సన్ ఏంటంటే లిబరేటింగ్ ద గిల్ట్. ఫస్ట్ బాటమ్ చక్ర సాటర్న్ పైనేమో సాటర్న్ అనేది మూలాధారాన్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది సాటర్న్ గా చెప్పబడుతుంది. యాక్చువల్గా మార్స్ కూడా వస్తుంది. ఈ సాటర్న్ అనేది ఏంటంటే కర్మ చక్రం అంటారు జనరల్ గా. సాటర్న్ అనేది కర్మకి సంబంధించిన ప్లానెట్ ఇది. కాబట్టి ఎక్కువ కర్మలు అనేవి ఎక్కువగా అంటే హెవీ కర్మలు మూలాధారంలో స్టోర్ ఉంటాయి. అందుకే మనకి సిమ్టమ్స్ కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటది. మూలాధారం మనకి ఫస్ట్ తెలిసిపోద్ది. వాళ్ళకి ఎక్కువ కర్మలు ఎక్కువ ఉన్నోళ్ళు, వాళ్ళు తట్టుకోలేని కర్మలు ఎక్కువగా హెవీగా ఉన్న వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. మనం ఎప్పుడన్నా స్పిరిచువల్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంతమంది లేని వాళ్ళు కూడా లోవర్ బ్యాక్ వస్తుంది. అప్పుడు మనకు అప్పుడు చెప్తాం అంటే మీకు హీల్ అవుతున్నాయి, కర్మలు ఓపెన్ అవుతున్నాయి, హీల్ అవుతే కొద్దిగా భరించండి చెయ్యండి అంటాం. అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్ ఈస్ ద హెవీ కర్మలు ఎక్కువ. అంటే మనకి అన్ని చక్రాల్లో రకరకాలుగా ఫ్రీక్వెన్సీస్ లో కర్మలు బ్లాకేజెస్ ఉంటాయి. ఎక్కువ హెవీ కర్మలు ఉంటాయి కనుక అది లోవర్ బ్లాక్ అంటే మన మూలాధారం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే. ఎందుకంటే మూలాధారానికి సాటర్న్ ఈస్ ద అదే ఇన్ఫ్లుయెన్స్ తోటి మూలాధారం బేస్ అయ్యింది. తర్వాత స్వాదిష్టానము ఇక్కడేమో స్వాదిష్టానం మణిపూర్. ఇక్కడ మనకి సన్ అనేది డిఎన్ఏ రిపేర్, డిఎన్ఏ పరంగా మనకి రిపేర్ అవ్వడానికి యాక్చువల్ సన్ అనేది 3వ చక్రం వస్తుంది మణిపూరకము. అదే విధంగా ఇక్కడ ఉన్నదాన్ని విశుద్ధి అనేది మెర్క్యూరీ ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చక్ర మన హార్ట్ చక్ర ఇది జూపిటర్, దానివల్ల కనెక్టింగ్ రిలేషన్షిప్స్. తర్వాత ఈ మెర్క్యూరీ ఏంటంటే అదే ఎక్స్ప్రెషన్, మనం ఏదన్నా కరెక్ట్ గా చెప్పగలగడము లేదా దేనైనా కరెక్ట్ గా అర్థం చేసుకున్నాం అనేది మెర్క్యూరీకి సంబంధించింది. తర్వాత ఆజ్ఞాచక్రం తర్వాత
పైన అంటే ఈ యురేనస్ ఎందుకు ఇచ్చారంటే కాలమాన పరిస్థితులు బట్టి ఒక ప్లానెటరీ యొక్క రూలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న కుంభయుగం అంటాం. ఈ కుంభయుగానికి రూలింగ్ ప్లానెట్ ఏంటంటే ఆ యురేనస్. కుంభయుగానికి ఇప్పుడు మన కుంభయుగం యురేనస్ లీడ్ తీసుకుంటది. ఇంతకు ముందు యుగం అంటే మనం ఇప్పుడు కుంభయుగం 2000 సుమారుగా 10 నుంచి కుంభయుగంలోకి వచ్చినట్టుగా మనం చెప్తాం. 2000 వరకు 2000 సంవత్సరాల పైన నడుస్తుంది. ముందు ఏంటి ఉండేదంటే భూమి మీద సాటర్న్ యొక్క రూలింగ్ ప్లానెట్ ఉండేది. అంటే నేను ఇంతకుముందు కాస్మాలజీ అస్ట్రాలజీ బేస్ మీద కాస్మాలజీ చేసినప్పుడు నేను చూస్తాం. అంటే ఆ యుగ మార్పులు ఏం జరుగుతాయి, ఈ 2000 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు వస్తాయనే దాని మీద కాస్మాలజీ అంటే అది మొత్తం భూమికి సంబంధించిన ఒక ప్రిడిక్షన్స్ కి కాస్మాలజీ అనేది మనం ఎకరాల కృష్ణమాచార్య వరల్డ్ టీచర్ ట్రస్ట్ లో ఎంఆర్ఎల్ మాస్టర్ గారి దగ్గర తెలుసుకున్నప్పుడు ఆయన అడ్వాన్స్ సబ్జెక్ట్ అంటే ఏకంగా భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్పగలిగే రకమైన సబ్జెక్టులు చెప్పారు మాకు. అదేంటంటే రూలింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే కుంభయుగానికి రూలింగ్ ప్లానెట్ యురేనస్. అందుకే యురేనస్ లో ఏమవుతుంది అంటే ఏం జరిగినా త్వరగా జరుగుతాయి, చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. అంటే యురేనస్ ఉన్న క్వాలిటీ అంటే ఒక మెరుపులా జరుగుతాయి. ఏదైనా వచ్చినాయి అంటే ఒక మహమ్మారి వచ్చిందంటే ఒకేసారి మనం విశేషంగా మనం ఎప్పుడు విన్న విధంగా ఒక 2 సంవత్సరాల్లో మొత్తం భూమి మీద ఒక 4వ వంతు 10వ వంతు చచ్చిపోతారు. లేదు అంటే ఏదన్నా ఒక టెక్నాలజీ వచ్చిందంటే ఒక నైట్ లో ఆ టెక్నాలజీ అంతా జనాలకు అంతా రీచ్ అయిపోతే ఆ టెక్నాలజీలో జనాలకి ఉపయోగించడం మొదలు పెడతారు. జనాల యొక్క అలవాట్లు పద్ధతులు అన్ని మారిపోతాయి. అలాగే ఏది జరిగినా సరే మన చిన్నప్పుడు ఏదైనా జరగాలంటే ఏదైనా మార్పు రావాలంటే కొన్ని దశాబ్దాలు పట్టేది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను సుమారుగా మేబీ 7th 8th లో ఉన్నప్పుడు స్కూటర్స్ వచ్చినాయి, బజాజ్ స్కూటర్. ఆ బజాజ్ స్కూటర్లు నేను 7th 8th నుంచి 10th తర్వాత 10th దాటిన వరకు బజాజ్ స్కూటర్లే డామినేటెడ్ గా నడిచింది. తర్వాత నెమ్మదిగా మిగతా స్కూటర్లు వచ్చినాయి. మనకి బైకులు రావడానికి నేను ఇప్పుడు నాకు ఇంకొక 2000కి వచ్చినప్పటికీ కొద్ది బైకుల యొక్క హవా పెరిగింది. అంటే నా చిన్నప్పుడు అంటే 80s నుంచి ఆల్మోస్ట్ 2000 20 సంవత్సరాలు స్కూటర్లే యుగమే నడిచింది. అందులో సగ యుగం ముందు బజాజ్ చాతకల్ లాంటి ఒక 2-3 మోడల్స్ నడిచినాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాలు నడిచిన బైక్స్ తాలూకా చేంజెస్ అవడానికి ఎంత మార్పు జరిగితే ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే మనకి 2-3 సంవత్సరాల్లో కొత్త బైకులు వచ్చేస్తున్నాయి. తర్వాత మోడల్ మారిపోతున్నాయి. తర్వాత దానికి డామినేట్ చేసే అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దాంట్లో అంటే ఎన్నో రకాలు తక్కువ టైంలో అవుతున్నాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల్లోనే మన ప్రపంచంలో ఎన్నో రకాల వెహికల్స్ ఎన్నో మోడల్స్ వచ్చినాయి. అందులో కొన్ని పోయినాయి, ఇంకో కొత్త వచ్చేస్తున్నాయి. అంటే ఫాస్ట్ గా ఏదైనా మీరు ఏ విషయంలో తీసుకున్నా చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. అది డెవలప్మెంట్ అవ్వచ్చు, వినాశనం అవ్వచ్చు, ఏదైనా యురేనస్ యొక్క ప్రభావం. అలాగే దాని కిందన నెప్ట్యూన్ అనేది మన థర్డ్ ఐ మాట. థర్డ్ ఐ చెప్పారు. నెప్ట్యూన్ క్వాలిటీ ఏంటంటే అది అంటే అది చాలా అంటే స్పిరిచువల్ అవేకనింగ్ కి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మన ఫస్ట్ పైన ఉన్నది యురేనస్ రూలింగ్ ప్లానెట్ అని చెప్పాము ఇక్కడ. సో వీనస్ అనేది కూడా ఇక్కడ ఉన్నది. అంటే ఇది అటు ఇటుగా ఇచ్చారన్నమాట. ప్లూటో ఫస్ట్ మూలాధారానికి ఏమో సాటర్న్ ఇస్తే స్వాదిష్టం ప్లూటో, తర్వాత మణిపూరకానికి సన్ను, అనాహతానికి ఏమో వీనస్ ఇచ్చే, మళ్ళీ మెర్క్యూరీకి అదే విశుద్ధ మెర్క్యూరీ, తర్వాత ఆగ్నికి ఏమో నెప్ట్యూన్, తర్వాత యురేనస్ అనేది మన సహస్రాలు. సో వీటికి ఈ ఫ్రీక్వెన్సీస్ అంటే ఈ చక్ర హీలింగ్ కి ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారా హీల్ అవుతాయి అనేది ఇంట్లో ఉన్నదంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కాస్మిక్ గా ఉండే ఎనర్జీ గ్రిడ్ అనేది ప్లానెట్స్ ద్వారా మన మీద ఎంతో కొంత డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చక్రాల పరంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని అంటే ఇది ఎలా జరుగుతుంది ఓవరాల్ గా ఇది మనం ముందు కూడా చూసాము. ఇందులో ఏంటంటే మొత్తం ఒక బ్రీఫ్ డయాగ్రాము. అంటే మన యాక్చువల్ గా ఇవన్నీ ఒక్కొక్కటి చాలా టైం పడుతుంది. సింగులారిటీ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, ద బిగ్ బ్యాంగ్, కాన్షియస్నెస్, ఇవంటే ఒకదానికొకటి కనెక్షన్ ఉన్నది. డార్క్ మ్యాటర్ అలాగే డైమెన్షన్స్. ఏంటంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మొత్తం సింగులారిటీ అనే ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో అంతా ఒకటే. అది అద్వైతంతో మొదలవుతుంది. అంతా ఒకటే, అంతా వేరు వేరుగా ఉండవు. ఏ గెలాక్సీ నుంచి కానీ ఒక యూనివర్స్ నుంచి కానీ ఇంకో యూనివర్స్ నుంచి కానీ అన్ని కూడా ఒకటిగా ఉన్నాయి. అందులో రకరకాల రూపాంతరం చెందుతున్నాయి తప్పితే ఆ రూపాంతరంలో ఉన్న మూల పదార్థం, మూల వస్తువు లేదా మూల ఎనర్జీ సిస్టమ్ యొక్క ఉనికి ఒకటే. అది దానికి సంబంధించి మరింత వివరంగా
క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ చెప్తుంది. వేరే ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉండే ఇన్ఫర్మేషన్ వేరే చోట కూడా ఉంటది, వేరే చోట ఇన్ఫర్మేషన్ వేరే చోట కూడా. ఎందుకంటే ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలో ఉన్న ఎనర్జీ ఫీల్డ్ కి ఇది అత్యంత వేగంగా ఉంటది, కాంతి కంటే వేగంగా ఉంటది. ఆ సూక్ష్మ స్థితి యొక్క ఎనర్జీ ఫీల్డ్ చాలా కాంతి కంటే వేగంగా ఉంటుంది క్వాంటమ్ ఫీల్డ్. దాంట్లో అందువల్ల దానికి టైం స్పేస్ ఉండదు. అంటే టైం దానికి ఇక్కడ నుంచి ప్రయాణం చేయడానికి టైం ఉండదు. ఇక్కడ ఉంటే అక్కడ ఉంది, అక్కడ ఉంటే ఇక్కడ ఉంది అన్నట్టు. అంటే ఇది ఆత్మ కూడా అలాగే ఉంటుంది. అందుకే మనది ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఆత్మ కూడా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బాడీ వికెట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు మైండ్ ద్వారా ఆత్మ యాంగ్ అయ్యి ఉంటుంది, అంటే జీవాత్మగా ఉంటాను. ఇప్పుడు నేను నాకు సంబంధించిన వైజాగ్ లో మా వాళ్ళు ఎవరు ఉన్నా నేను వైజాగ్ లో ఉంటాను, లేదా అమెరికాలో ఎవరో తెలుసుంటే అక్కడ ఉంటాను. అంటే ఎక్కడ మనకి ఊహ కలిగితే అక్కడ ఉంటాం, మనం అది చూడగలుగుతాం. ఇది ఏంటంటే ఈ ఆత్మ యొక్క ప్రిన్సిపల్. ఇప్పుడు మనం బాడీగా లేని మనం ఎప్పుడైతే బాడీ వదిలేస్తే ఆత్మరూపంలో ఉంటాం. ఆత్మకి మైండ్ ఉంటుంది. అంటే మైండ్ అంటే సెమీ కాన్షియస్ అని చెప్పచ్చు. సెమీ కాన్షియస్ అంటే మళ్ళీ అనంతంగా ఉండేది. కానీ మనకంటూ మన భావనలు అంటే భావనాత్మక స్థితిలో మనం భావనాత్మక స్థితిలోనే ఉంటాం, కానీ బాడీ ఉండదు కాబట్టి క్వాంటమ్ ఫీల్డ్ లో ఉంటాం. మనం ఎక్కడ ఆలోచిస్తే అక్కడే ఉంటాం, అది చూడగలుగుతాం. మీకు నిజానికి అందుకే మనకి క్వాంటమ్ ఫిజిక్స్ ఏమన్నా మనకి డెత్ లేదు. డెత్ మనకు ఒక అభూత కల్పన. ఎందుకంటే ఫిజికల్ గా మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి, మనం కొన్ని కోరికలు డిజైర్స్ కి లాక్ అయ్యి ఉన్నాం కాబట్టి, కర్మపరమైన ప్యాటర్న్ లో ఉన్నాం కాబట్టి, వాటి నుంచి బయటపడడం మనకి ఏదో బయటపడుతున్నాము, ఈ పరిస్థితులను వదిలేస్తున్నాము, విత్డ్రా అయిపోతున్నాం అనే ఫీలింగ్ వల్ల వచ్చే భయం వల్ల మన డెత్ ఫియర్. డెత్ అనేది లేదు. అది మళ్ళీ ఇప్పుడు ఎలాగొచ్చామో అలాగే వస్తాం మళ్ళీ. ఎందుకు ఇప్పుడు ఎలాగా మనం ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకొని మనం ఏమి ముందు అగ్రిమెంట్ రాసుకొని టేబుల్ మీద పెట్టి మళ్ళీ వచ్చి మనం అనుకున్నట్టు అయింది, మనం ఏం రాలేదు కదా, అలాగే ఎవరు రాలేదు. ఎలాగొచ్చామో అలాగే ముందుకెళ్తాం. దర్ ఈజ్ అంటే ఉన్నంత కాలం ఇక్కడ ఏంటి మనకు మిగిలేదంటే ఆనందంగా ఉండడం, మంచిగా వండుకోవడం, మంచిగా ఎంజాయ్ చేయడం, కావాల్సిన తినడం, కావాల్సిన చేయడం, ఏది నచ్చితే పని చేయడం అన్నదే ఇక్కడ మనకు కావాల్సింది. అంతేగాని ఇక ఎప్పుడు మీకు వస్తుంది ప్రాబ్లం, ఎప్పుడు వస్తుంది అంటే మాయలో లాక్ అయినప్పుడు. మాయ అనగానే ఏంటి, దాని ఫస్ట్ మాయ అనేది దేంతో క్రియేట్ అవుతుంది? ఈగోతో క్రియేట్ అవుతుంది. ఈగో అంటే నాది, నేను, నీది, అంటే నా పిల్లలు, నా మూడు, నా ఇల్లు, నాకు తీసి పడేస్తే ఏమి లేదు. అద్వైతంలో ఉన్నాం, అద్వైతంలో ఉన్నప్పుడు మాయ లేదు. అర్థమైందా? అర్థమైతే ఉన్నప్పుడు మాయ లేదు. ఇది వినడానికి సమ్మగా ఉంది, కానీ అర్థం ఎనర్జీ పెంచుకుంటే దానికి తెలుస్తుంది. కాన్షియస్ అనేది అంటే మనము భావనాత్మక స్థితి భావమయ స్థితికి రీచ్ అయినప్పుడు మనకి వేరేగా మనం దీన్ని మన భయం లేకుండా అనుకోక్కర్లేదు, భయం లేకుండా ఉంటాం. ఎందుకంటే ఆ స్థితికి ఇప్పుడు మనం ఈ క్లాసులు అన్ని ప్రయత్నం అదే, మీకు భావనాత్మక స్థితి నుంచి భావమయకి తీసుకెళ్ళడానికే నా ప్రయత్నం. అంటే అదే ఏదో రకంగా కాన్సెప్ట్ కింద అర్థమైనా సరే తర్వాత మీకు దాన్ని పట్టుకోవడానికి ఒక దారి ఏర్పడుతుంది. దానికి ఎలాగ గురువులు హెల్ప్ చేస్తారు. సో ముందు మన అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఇవి వచ్చే సబ్జెక్టులు మీ టార్గెట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకున్నాక పిల్లలకి టీనేజ్ ఏజ్ నుంచి ఒక టార్గెట్ ఉంటుంది. అలాంటి వాళ్ళే వాళ్ళు 100% క్వాలిఫై అవుతారు. ఎలాగా, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అన్నోడికి ఒక టార్గెట్, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి ఒక టార్గెట్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఎస్ఐ అవ్వాలి, సిఐ అవ్వాలి, లేదంటే నేను మిలిటరీలో వెళ్ళాలి, లేకపోతే మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. ఇవి ఈ అయిన వాళ్ళందరికీ మీరు చూడండి 190% వాళ్ళని అడగండి, మీ చిన్నప్పటి నుంచి కోరిక ఉందంటే అని చెప్తారు. ఏదో ఒక 10 మందిలో ఒకడు ఎవడో బై ఛాన్స్ ఇంట్లో ఫోర్స్ తోటి ఇంకో రకం వచ్చి ఉంటాడు. కానీ 10కి 9 మంది నేను చూశాను అలా చాలా మందిని, వాళ్ళ కోరుకున్నోళ్ళే రీచ్ అవుతారు. అంటే మీకు ముందు మీకు కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు అవగాహన మీద మీకు శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధకు తగిన విధంగా మీకు ఏర్పాటు చేయబడతాయి. ఏంటి శ్రద్ధ ఉండాలి? నేను మాయ నుంచి బయటపడాలి, ఆనందంగా ఉండాలి, నాకు దీని మీద భయం ఉండకూడదు. ఎందుకంటే అలాగా లేదు, అద్వైతం చెప్తుంది ఏమి ఇందులో చావు లేదు, ఏమీ లేదు, అంతా దైవుని యొక్క వ్యక్తీకరణే. కాన్షియస్ పరంగా ప్రతిదాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఆనందించడం అనేది మీకు ఎప్పుడైతే అర్థమైందో ఆ కాన్సెప్ట్ వెనకాల మీరు ఆ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ కాన్సెప్ట్ లో ఉండగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ముందుకు వెళ్ళడంలోనే మీరు భావమయ స్థితికి చేరుకుంటారు. అదే ఎన్లైట్మెంట్. అంటే ఇంకా అక్కడ భయము, కోపము, దుఃఖము, ఏమి దరిద్రం ఏమి ఉండవు, ఆనందమే మిగులుతుంది. సో ఈ ఆనంద స్థితికి వెళ్ళడానికి స్టెప్స్ చెప్పారు. అంటే మన చక్రాల పరంగా
అది ఎలాగ ముందు వస్తుంది మరోసారి చెప్తారు. ఇక్కడ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఇదంతా విశ్వంలో ఎప్పటికంటే వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాప్తిలోంచి మన కాన్షియస్ లో ఎక్స్పాండ్ అవుతున్నాం. మన కాన్షియస్ లెవెల్ బట్టి ఏ ఏ గెలాక్సీలో పుట్టాలి, ఏ నక్షత్రం, మన మన స్థామత సామర్థ్యం బట్టి, అంటే ఈ జన్మలో మనం పెంచుకున్న సామర్థ్యం బట్టి మన జీవితం అంటే థర్డ్ డైమెన్షన్ లో పుట్టాలా, లేక 3.5 డైమెన్షన్ లో పుట్టాలా, 4 డైమెన్షన్ లో పుట్టాలా, 5 డైమెన్షన్ అనేది మనం ప్రతి క్షణంలో మనం పెంచుకున్న ఎరుకే అది. అంటే ఎరుక అంటే మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. మన ఎరుకను పెంచుకున్నప్పుడు మనం అదే అవుతున్నాం. అంటే ఇప్పుడు ఈ నచ్చలేదు, ఈ లోకంలో అంతా మూర్ఖులు ఎక్కువ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే అంత దోపిడీలు, అంత దుర్మార్గాలు, లేదంటే అన్నిట్లో కకృతి పరిగెట్టడాలు, కర్మలు పూజ చేసుకోవడం తప్పితే లేదన్నప్పుడు మన కాన్షియస్ పెంచుకుంటాం. కాన్షియస్ పెంచుకున్నప్పుడు దీనిలో ఉండవు. ఇంకా కాన్షియస్ పెరిగినాక మన కాన్షియస్ తగిన ప్లేస్ కే మనం ల్యాండ్ అవుతాం. అక్కడే మనం అస్తిత్వాన్ని పొందుతాం. నేను చూసాను కదా ప్లానెట్స్, మనకి ఏది కావాలో అది దాన్ని పట్టుకోవడము, దాన్ని ఎతకడము, పట్టుకోవడమే. పట్టుకున్నాక అక్కడే ఉంటాం. మరి వేరేగా మరి డౌట్ పడక్కర్లేదు నేను మళ్ళీ ఇందులోకి వస్తానంటే రావు, ససేమీరా రావు. ఎందుకంటే నువ్వు ఒక రోడ్డు మీద నడుస్తున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వాయులింగం దగ్గర ఉన్నాను. వాయులింగం నుంచి కుబేరలింగానికి నడిచి వెళ్తున్నప్పుడు నేను కుబేరలింగానికి రీచ్ అవుతాను, మళ్ళీ వెనక్కి వాయులింగం వస్తుంది. నా కాళ్ళు కుబేరలింగానికి వెళ్తున్నప్పుడు నేను వాయులింగం దగ్గర ఎలా ఉంటాను, కుబేరలింగానికి రీచ్ అవుతాను. అలాగే మనం కాన్సెప్ట్ ని పట్టుకొని అంటే దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు, మన ఎనర్జీని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళడంలో మీరు అక్కడికి రీచ్ అవుతాం. మళ్ళీ ఇక్కడ రావాల్సిన పని ఉండదు. భావనాత్మక స్థితి నుంచి భావమయ స్థితికి వెళ్ళే దారిలో ఇంకా మళ్ళీ ఇక్కడ రావాల్సిన పని లేనప్పుడు ఇక్కడ కర్మలతో పని లేదు, ఇక్కడ ఉన్న సమస్యలతో పని లేదు, ఇక్కడ ఉన్న దరిద్రంతో మనకు పని లేదు. అంటే మనం ఇక్కడ దాటాలంటే దానికి తగిన అవగాహన పెంచుకోవడం, ఆ అవగాహన దారిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించడం, అంతే. నిజంగా విశ్వమే మనకి ఏర్పాటు చేస్తుంది ఇది. అయితే అది దాన్ని పెరగడమే కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనేది మనం ప్రయత్నం చేయడమే. ఎందుకంటే కాన్షియస్నెస్ వేరేగా మనం ఏదో చెయ్యక్కర్లా. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే విశ్వం అనంతంగా వ్యాప్తి చెందుతుంది. అంటే ఆ వ్యాప్తి చెందుతుందంటే బిగ్ బ్యాంగ్ లో అసలు ఏమంటారంటే అన్ని ఎక్స్పాండ్ అవుతుంటుంది. అంటే కాన్షియస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎనర్జీ ఎక్స్పాండ్ అవుతుంది, రాసులు, గెలాక్సీలు అన్ని ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు, అందులో భాగంగా ఉన్నప్పుడు మనం ఎక్స్పాండ్ అవుతాం. మనం ఎక్స్పాండ్ అవ్వడం అనేది అది సహసిద్ధమైంది. ఎక్స్పాండ్ అవ్వట్లేదు అంటే అసహజమైంది తప్పితే ఎక్స్పాండ్ అవ్వడం అనేది సహజం. మనం వేరే ప్రయత్నించక్కర్లేదు. ఇప్పుడు మనకి నావలో ఉన్నప్పుడు, సముద్రంలో గాలి ఇస్తున్నప్పుడు మన దగ్గర తెరచాప ఉంది. తెరచాప, నావ, గాలి ఉన్నప్పుడు వేరే మనం ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోవడమే. ఎందుకంటే అట్లకి తిప్పడమే తెరచాప, అది ఆటోమేటిక్ నావ వెళ్ళిపోతుంది. మన నిజంగా ఈ లైఫ్ కూడా అంతే. మనల్ని ఎన్నో రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి పరిస్థితులన్నీ దారి చూపిస్తున్నాయి. కానీ మనం ఏది కావాలి అంటే తెరచాప ఎటు వెళ్ళాలి, డెస్టినీ అనేది మనం తెలుసుకోవాలి. ఇది అనేది కాన్షియస్నెస్, సింగులారిటీ, క్వాంటమ్ ఎంటైంగిల్మెంట్. తర్వాత డార్క్ మ్యాటర్ డైమెన్షన్స్. డార్క్ మ్యాటర్ డైమెన్షన్ రిలేషన్ ఏంటంటే డార్క్ మ్యాటర్ అని ఏదైతే అంటామో, ఈ డార్క్ మ్యాటర్ మనం ఏం చెప్పుకున్నాం అంటే కాళీ శక్తి, కాళీ అమ్మవారి యొక్క డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అని చెప్పుకున్నాం కదా. కాళీ అమ్మవారి యొక్క డార్క్ ఎనర్జీ అంటే కాళీ అమ్మవారి యొక్క ఎక్స్పాండెడ్ అంటే అన్ని చోట్లకి విస్తరించి ఉన్న ఎనర్జీ. అందులోనే లోకాల పరంగా ఎక్స్పాండెడ్ గా ఉన్న లోకాలని డార్క్ మ్యాటర్, మ్యాటర్ అంటే పదార్థ రూపం, అలాగా లోకాలు ఉన్నాయి. ఏదైనా సరే అమ్మవారి యొక్క ఉన్నత లోకాలు అనేకంగా ఉన్నాయి. 4th డైమెన్షన్, 5 డైమెన్షన్, 6 డైమెన్షన్స్. ఆ అమ్మవారి యొక్క విజ్ఞానం అంటే మీకు నిజంగా ఒక మన గ్రీక్ లో ఏమంటారంటే అమ్మవారిని వాళ్ళు సోఫియా అంటారు. సోఫియా అంటే వాళ్ళ ఫిలాసఫీలో సోఫియా అంటే జ్ఞానమూర్తిని. సోఫియా జ్ఞానం అంటే సోఫియాకి జ్ఞానం అన్నది సోఫియా అంటారు. అంటే సోఫియా అనగానే ఇక్కడ నేను కాళీ అమ్మవారిని ఎందుకు అంటున్నానంటే సోఫియా కింద ఎందుకు నేను మీకు డిరైవ్ చేసి చెప్తున్నానంటే కాళీ అమ్మవారు కూడా సమస్తానికి ఆమె మూలం. అంటే సమస్తానికి మూలం అంటే ఏంటి, మనకి దశ మహావిద్యలు తెలుసు, స్టాండర్డ్ అమ్మవారికి సంబంధించిన యూనివర్సల్ ఎనర్జీ ఫోర్సెస్ దశ మహావిద్యలు తంత్ర శాస్త్రంలో అత్యున్నతమైనవి. దశ మహావిద్యలు పట్టుకుంటే అమ్మవార్లు టక్కుమని పలుకుతాయి అంటారు. అంటే నిజంగా చాలా పవర్ఫుల్. ఆ దశ మహావిద్యల్లో అమ్మవారు కాళీమాత యొక్క ఫస్ట్ డిరైవేషన్ ఏంటి, ఫస్ట్ డిరైవ్ గా ఏ విధంగా ఆమె డిరైవ్ అవుతుంది, ఆమె 10 రకాలుగా డిరైవ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి,
తారాదేవి. తారాదేవి అంటే ఏమనుకుంటున్నారు? తారాదేవి మళ్ళీ ఒక అంటే ఒక 8 తారలుగా ఉంటది ఆమె. తారాదేవి అంటేనే విజ్డమ్, అత్యున్నతుడు. అంటే ఆ తారాదేవి యొక్క సమూహాన్ని సోఫియా అంటారు. అంటే ఆమె హైయెస్ట్ విజ్డమ్. తారాదేవి అంటే విజ్డమ్, అంటే మహాజ్ఞానం, అంటే బ్రహ్మజ్ఞానాన్ని పోల్చే పరబ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం సోఫియా దగ్గర ఉంటుంది. సారీ, ఇక్కడ తారాదేవి అంటాం. మళ్ళీ తారాదేవిలో రకాలు ఉన్నాయి. బుద్ధుడు ఎప్పుడు కూడా వైరాగ్యాన్ని కోరుకునేవాడే బుద్ధుడే వైరాగ్యం. కాబట్టి వైరాగ్యంలో ఉన్న బుద్ధులు తారాదేవిని, ఏ దేవులు అంటే దశమహావిద్యలో తారాదేవినే పట్టుకుంటారు. వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళంతా చుట్టుపక్కల తిరిగేదంతా తారాదేవితోటే సంబంధం. వాళ్ళకి పూర్తిగా తారాదేవిని ఆరాధిస్తారు. బుద్ధుల్లో భక్తి అనేది లేదు కదా. భక్తి లేనప్పుడు మరి బుద్ధిజంలో తారాదేవి ఎందుకు ఉంది అంటే ఆమె డైరెక్ట్ గా జ్ఞానం అంటే తారాదేవి, తారాదేవి అంటే జ్ఞానం. అంటే ఈ తారాదేవి మొదటి అస్తిత్వ రూపం ఎవరు అంటే కాళీమాతగా ఆమె పర్సిస్టర్. కాబట్టి తారామాత అనేది ఇప్పుడు ఏంటి? ఆమె జ్ఞాన రూపంలో ఉంటే ఎనర్జీ అన్నాం. ఆ జ్ఞానాన్ని మనము పొందే రకంగా అంటే ఆమె ఆ జ్ఞాన అస్తిత్వాన్ని అనుభవపూర్వకంగా పొందేదన్నది ఉంటే అది ఆ డార్క్ మ్యాటర్ అంటే ఇప్పుడు జ్ఞానం అనేది అనంతంగా విస్తరించింది అన్ని చోట ఎనర్జీ, డార్క్ ఎనర్జీకి ప్రతి ప్రతితో కనెక్ట్ అంటే అన్ని లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకునే సెంట్రల్ యూనిట్ లాగా ఉంది. ఆ సెంట్రల్ యూనిట్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ లాగా ప్రతి చోట అంటే ఆమె కాస్మోస్ లో ఆమె యొక్క డార్క్ ఎనర్జీ లేని పరిస్థితి లేదనేది లేదు. కానీ అందులోనే ఈ డార్క్ ఎనర్జీ విజ్ఞానాలతో కూడిన ఒక అస్తిత్వాలు ఉన్నాయి. అవి ఆ అస్తిత్వం అంటే ఇప్పుడు థర్డ్ డైమెన్షన్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్ దాకా ప్రతి డైమెన్షన్ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగి ఉన్నాయి కదా. ఆ అస్తిత్వం అన్న లోకాలని మనం డార్క్ మ్యాటర్ గా చెప్పుకుంటాం. అంటే ఫిఫ్త్ డైమెన్షన్ లో ఒక అస్తిత్వం ఉంది, దాన్ని మనం అక్కడ ఫీల్ అవుతాం, అక్కడ ఆ స్థితిలో అనుభవిస్తాం. అక్కడ ఆ స్థితిని, ఆ డార్క్ మ్యాటర్ గా ఉన్న స్థితిని ఆ డైమెన్షన్ గా మనం అంటే రూపాంతరమైన అంటే ఈ మొత్తంగా డార్క్ ఎనర్జీ ఉన్న మొత్తం అంతా ఒక కొలిక్ కింద, ఒక స్టెప్ల కింద ఫిఫ్త్, సిక్స్త్ గా ఒక అస్తిత్వాన్ని, ఒక డైమెన్షన్ ఒక అస్తిత్వాన్ని కలిగి ఉంది కదా. అది డార్క్ మ్యాటర్ తో క్రియేట్ అయిన అస్తిత్వం. డార్క్ మ్యాటర్ అంటే భౌతిక రూపాన్ని క్రియేట్ చేసేది మ్యాటర్. ఆది భౌతికమైన దాన్ని మ్యాటర్ అంటాం. ఆ మ్యాటర్ తో కలిగి ఉన్న అస్తిత్వాలనే మన డైమెన్షన్స్ గా ఇక్కడ చెప్పుకుందాం. కాబట్టి ఇంకా దీనికి ఎలా లింక్ అయి ఉంటాయి అంటే గనక ఇక్కడ కిందన భూమితోని ఈ భూమిని సీడ్ చేయడానికి కొంతమంది, చాలా మంది కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనకి ప్రయత్నాలు జరిగాయి. దానికి ఇప్పుడు ఈ రోజున కొన్ని కోట్ల సంవత్సరాలకు సంబంధించినప్పుడు కూడా చాలా అత్యంత ఉన్నతమైన జ్ఞానమైన జీవులు భూమి మీద ఉన్నాయని ఇప్పుడు కొత్త స్టడీస్ లో తేలుతున్నాయి. వాళ్ళు ఎవరు అంటే మొదట స్టార్ సీడ్స్ భూమిని మీద మానవుల్ని బ్రీడ్ చేశారు. స్టార్ సీడ్స్ మనం ఎలా చెప్పుకుంటాం అంటే పురాణాల్లో గంధర్వులుగా చెప్పుకోవచ్చు. మన స్టార్ సీడ్ వాళ్ళు మన కథల రూపంలో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. 8వ త్రేతాయుగంలో అది వీళ్ళే మొదట భూమి మీద మనిషిని తయారు చేసింది, భూమిని సృష్టించింది స్టార్ సీడ్స్. ఈ స్టార్ సీడ్ ఏమంటాం ఇప్పుడు అంటే మనం ఇంగ్లీష్ లో ఆ సెలెస్టియల్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయుడు అంటాం. కార్తికేయులు ఎవరు అంటే కనుక ఆయన అంటే కృత్తికా నక్షత్రం నుంచి వచ్చిన స్టార్ సీడ్ ఆయన, స్కందుడు కార్తికేయుడు. కాబట్టి నిజానికి కార్తికేయుడు ఆయన మొత్తం భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలనే భూమి మీద మానవ అస్తిత్వాన్ని అనూహంగా ఆయన ముందుకు నడిపించి సనాతన ధర్మం నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర వహించారు. అంటే అప్పుడు సప్త ఋషుల జ్ఞానాన్ని ఆయన చాలా వరకు ఆయన్ని పట్టుకొని, అంటే అప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఆయన రాక్షసులతో కూడా పోరాడాడు, డిమన్స్ తోటి వాళ్ళతోటి. అంటే ఆయన మొదట ఎవరిని ఎస్టాబ్లిష్ చేశారంటే ఆల్రెడీ ముందు ఏ పర్పస్ అయితే హ్యూమన్ ఒరిజిన్ ని భూమి మీద క్రియేట్ చేయబడ్డారో మనం అందరినీ కామన్ గా దేవతలు అంటాం. నేను దేవతలను అందుకే 2 రకాలుగా డివైడ్ చేసి చెప్తాను టెక్నికల్ గా. అస్ట్రల్ అండ్ అసెండెడ్ మాస్టర్స్. అస్ట్రల్ అంటే వాళ్ళు ప్యూర్ దేవతల, బాడీ ఉండదు. అంటే ఇప్పుడు బాడీ లేకుండా ఉండేవాళ్ళు అన్ని లోకాలకు అన్ని స్థాయిల్లో కూడా ఉండడానికి కూడా వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు బాబాజీ ఉన్నారు. బాబాజీ ఈజ్ అస్ట్రల్ మాస్టర్. అంటే ఆయన పూర్తిగా
బాడీ లేని అంటే నిరాకార అస్తిత్వంతో అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ లో ఉన్నారు. అంటే ఎలా ఉన్నారంటే ఒక దగ్గర చెప్పాలంటే డార్క్ ఎనర్జీగా ఉన్నారు. అన్ని స్థాయిలో అన్ని విధాలుగా విస్తరించి ఉంటారు. ఒక శివుడి లాగా నిరాకారుడు, కాల స్వరూపుడు, సర్వంతర్యంగా. అలాగా అసెండెడ్ మాస్టర్ అని ఇంకో మాట. అసెండెడ్ అంటే వాళ్ళు ఏదో ఒక డైమెన్షన్ నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళు భౌతికంగా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, భౌతికంగా కూడా వాళ్ళ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. అలాంటి అసెండెడ్ మాస్టర్స్ లో కొంతమంది అసెండెడ్ మాస్టర్స్ భూమి మీదకి ప్రత్యక్షంగా వచ్చి మన మన అంటే ఇక్కడ ఇన్బ్రీడ్ చేశారు. మానవుల యొక్క దివ్య మానవుల యొక్క అస్తిత్వాన్ని ముందు బ్రీడ్ చేశారు. ఆ తర్వాత సత్యయుగంలో ఆ బ్రీడింగ్ అంతా నడిచింది. కానీ అప్పటి నుంచి కూడా రాక్షసులు అనేది, ఎందుకంటే ద్వంద్వం అనేది ఇప్పుడు ఫిజికల్ రియాలిటీలో ఉంది కాబట్టి రాక్షస రూపాల్లో వచ్చి ఎప్పుడు ఈ అస్తిత్వాల్ని చిందరవందర చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక మాస్టర్ వచ్చి మళ్ళీ హయ్యర్ అదే స్టార్ సీడ్స్ నుంచి ఇవి మనం ఏమైనా అసెప్టెడ్ మాస్టర్స్ వచ్చి మళ్ళీ దాన్ని సరిచేయడం. అంటే ఈ అంటే గడిబిడి అవడానికి సరి చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టేస్తుంది. మనకి అది తెలియదు కూడా. అంటే ఇప్పుడు మనకి ప్రతి కలిపురుషుడు ఇప్పుడు మనకు ఉంది ఒక జనరేషన్ నుంచి కలియుగంలో కలిపురుషుడు రావడానికి 4 లక్షల సంవత్సరాలు, అంటే 4,32 సంవత్సరాలు ఉంది టైం. మరి ఈ టైంలో అంతా ప్రాసెస్ జరుగుతుంది. అంటే లక్షల సంవత్సరాల ప్రాసెస్ లో ఒక 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 మెట్టు, అంటే ఈ లక్షల సంవత్సరాల్లో కూడా మధ్యలో సరి చేయబడుతుంది, మళ్ళీ అది అటు ఇటు అవుతుంది, సరి చేయబడుతుంది, అటు ఇటు అవుతుంది. ఈ వేల సంవత్సరాల్లో ఈ మార్పులు వస్తుంటాయి. అక్కడ మనకి లాటరీ ఏంటంటే సరి చేయబడిన టైంలో మనం పుడితే మనం ఈ హైయర్ డైమెన్షన్కి వెళ్ళడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సరికాని టైంలో పుడితే కొద్దిగా ముందుకు వెళ్ళడానికి తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఈ కలియుగంలో కూడా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాలు ఉంటాయి. అది మీకు ఆ యుగ కాలం వేరే, రేపు కాన్షియస్ దాంట్లో నేను చెప్తాను ఎలాగొస్తాయి అంటే, ప్రతి దాంట్లో ఒక గంటలో మినిట్స్ ఎలాగుంటాయి, మినిట్స్ లో సెకండ్లు ఎలాగుంటాయో ఇవన్నీ కాలానికి సంబంధించిన యూనిట్లే. కానీ దేనికి ప్రతిదీ ఒక దాంట్లో అంతరంగా ఉంది. అలాగే మనకి కాలాల్లో కూడా మంచి టైంలు కూడా వచ్చిపోతుంటాయి. మనకి కలియుగంలో కూడా సత్యయుగం ఎంటర్ అవుతుంది. సత్యయుగం అంటే కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఆ 1000 సంవత్సరాలు మనం ఎంటర్ అయితే మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి అప్గ్రేడ్ అయిపోతాం. మళ్ళీ తర్వాత త్రేతాయుగం కూడా వస్తుంది. అలాగే ఈ కలియుగంలో కలి వచ్చింది అనుకో, చాలా వరస్ట్ గా ఉంటది, అదే నరకంగా ఉంటది. అందుకే అలాంటి మనం మళ్ళీ అలాంటి దాంట్లో ఎదగకపోతే ఈ స్థాయి నుంచి ముందుకు వెళ్ళకపోతే ఈ కర్మల పరంపరలో మళ్ళీ ఆ కలికాలంలో కలియుగంలో ఇరుక్కోవడానికి మాక్సిమం అవకాశం ఉంటుంది. అలా ఉండకూడదు అంటే కనుక ఈ మాయ నుంచి బయటపడాలి. అంటే మాయ నుంచి బయటపడాలంటే కర్మల నుంచి మనం ముందు డిస్కనెక్ట్ అవ్వాలి. కర్మల నుంచి డిస్కనెక్ట్ అవ్వాలంటే మన అహంకారం సడన్ గా పోపోయినా భావనాత్మకంగా మనం ఆధ్యాత్మిక ఎదగాలని ట్రై చేయాలి. ఆధ్యాత్మిక ఎదగాలంటే భావనాత్మకంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా ఉంటూ ప్రాణశక్తి ద్వారా పనిచేసుకుంటే, ప్రాణశక్తిని పెంచుకుంటే మన ఎనర్జీ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పున్నా, దీనికి ఎలాగెలాగా ఇవి కనెక్ట్ అయి ఉంటాయి అనేది. ఇది స్టార్ సీడ్స్ బ్రీడ్ చేశారు, తర్వాత దీని నుంచి కొంత హ్యూమన్ స్పీషియస్ అనేది రకరకాలుగా మల్టిపుల్ గా మోడిఫై అయ్యింది. ఇదంతా 5th డైమెన్షన్ పోర్టల్ నుంచి వచ్చిన వాళ్ళే ఇదంతా మానిటర్ చేస్తున్నారు. 5th డైమెన్షన్ వాళ్ళే గైడ్ చేశారు, వాళ్ళే స్టార్ సీడ్స్. ఆ పైన సెటిల్ బాడీస్ ఉంటాయి. వీళ్ళంతా ఏంజల్స్ కింద చెప్పచ్చు. ఏంజల్స్ అస్ట్రల్ బాడీస్ తో ఉన్నవాళ్ళు, వాళ్ళన్నింటి వైపు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటారు. వాళ్ళ పైన మళ్ళీ ప్రైమోరియల్ లైట్ ఎనర్జీ, ఎంటాంగిల్డ్ అస్ట్రల్ మాస్టర్స్, అసెండెడ్ వీళ్ళంతా అంటే సప్త ఋషుల కింద ఇక్కడ మనం చెప్పబడింది. ఇక్కడ సప్త ఋషులు ఈ దేవతల పైనే ఉంటారు. సప్త ఋషుల కాన్షియస్, ఈ సప్త ఋషుల కాన్షియస్ డైరెక్ట్ గా వాళ్ళు దేంతో ఎంటాంగిల్ అయ్యి ఉంటారంటే సప్త ఋషుల కాన్షియస్ డైరెక్ట్ ఆకాశిక్ రికార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఇది ప్రైమోరియల్ అంటే డైరెక్ట్ గా అస్ట్రల్ హయ్యర్ డైమెన్షనల్, అంటే మనం ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనుకుంటామో అలాగా ప్రైమోరియల్ హయ్యర్ కాన్షియస్ తోటి ఆకాశిక్ రికార్డ్. అంటే ఇక్కడ ఏది నేను అంటున్నాను, ఈ ఆర్య అంటే ఇది హ్యూమన్ సీడ్, డివైన్ హ్యూమన్ సీడ్ ని క్రియేట్ చేసిన మూలం, డివైన్ హ్యూమన్ సీడ్ మూలమైన ఇది ఇక్కడ సప్త ఋషుల కాన్షియస్ ఈ రోజున సంబాలాగా చెప్పుకుంటాం. ఇది సప్త ఋషుల కాన్షియస్, సంబాలా కాన్షియస్. ఈ సంబాలా కాన్షియస్ వాళ్ళకి మొత్తము ఈ ట్రైడెంట్ లో ఉంటారు. వాళ్ళకి ఆకాశిక భూమి మీద జరిగేది జరగబోయేది అన్ని కూడా వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వగలిగే సామర్థ్యం ఉంటుంది. అలాగే అసలు క్రియేటర్స్ తాలూకా మూల తత్వంతో కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు.
అంటే టోటల్ డివైన్ వన్నెస్ తో వీళ్ళు ఈ మధ్యలో ఉన్న దేవతల యొక్క సహాయంతో వాళ్ళ దేవతలు, అసలు ఋషులే దేవతలు, చాలా మంది దేవతలు క్రియేట్ చేశారు వాళ్ళ యొక్క తపోశక్తితో. కాబట్టి వీళ్ళ యొక్క తపోశక్తితో క్రియేట్ చేయబడిన దేవతల యొక్క సంరక్షణలో మళ్ళీ అసెండెడ్ మాస్టర్ పై తలాల నుంచి వచ్చిన వాళ్ళు కాలమాన పరిస్థితుల్లో భూమి మీద ఏమి చేయగలుగుతారో వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. ఇది ఆర్డర్ అన్నమాట. ఎన్కోడెడ్ సౌల్ ఫ్రీక్వెన్సీ మీద వన్నెస్. తర్వాత మనం క్వాంటమ్ ఎంటైటిల్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ కనెక్ట్స్ ఎవ్రీథింగ్, ఎనర్జీ క్యారీస్ ఇన్ఫర్మేషన్ దట్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్ ఎగ్జిస్టెడ్ సైమల్టేనియస్లీ. అంటే ఇక్కడ ఏమంటుందంటే అంత ఎనర్జీయే. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మనం ఇప్పుడు మరీ చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో, ఇవాళ క్లాస్ లో. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే అంత ఎనర్జీయే. దీన్ని ఈ ఎనర్జీని మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే డార్క్ ఎనర్జీ. అన్నిట్లో అంటే అమ్మవారి ఎనర్జీ అన్ని చోట్లకి విస్తరించుద్ది కాబట్టి అన్ని చోట్ల నుంచి అంత ఇన్ఫర్మేషన్ ని తీసుకోగలుగుతుంది. మన కణంలో అన్ని లోకాల నుంచి కూడా మనం అందుకోవడానికి మన ఆ సామర్థ్యత మన యొక్క బాడీలో ఉన్న డిఎన్ఏలో ఉన్న అటమ్స్ కూడా ఉన్నది ఆ సామర్థ్యం. ఎందుకంటే ఆ అటమ్స్ లో కూడా అమ్మవారి శక్తి ఉంది. అన్ని చోట్ల ఆమె అన్ని రకాలుగా ఉంది. ఆమెని అడిగితే పలుకుతుంది. ఆమె ఏం అడిగితే అది తీసుకొచ్చి మన కనెక్ట్ చేస్తుంది. అయితే అలా కనెక్ట్ చేసుకోవాలంటే మన సెల్ఫ్ ఇంటిగ్రిటీ త్రికరణ శుద్ధి అనేది సెల్ఫ్ ఇంటిగ్రిటీకి ఫస్ట్ స్టెప్. కాబట్టి ద పాస్ట్ ప్రెజెన్స్ అన్ని కాలాల్లో అన్ని రూపాల్లో అన్ని రకాలుగా మనం ఉండగలుగుతాం. అదే క్వాంటమ్ ఎంటాంగిల్ చెప్తుంది. ఎనర్జెటిక్ బీయింగ్స్ we have access to the past, present and future all are at any point of time via energy, all the connects to the carrier. అది ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ అంటే ఇది ఎనర్జీ తోటి నడుస్తుంది. అంటే మన సెల్లో పెంపొందించుకునే ఎనర్జీతోనే ఫ్యూచర్ లో ఉండగలుగుతాం, పాస్ట్ లో ఉండగలుగుతాం, ప్రెసెంట్ లో ఉండగలుగుతాం, డైమెన్షన్ కి ఏ డైమెన్షన్ లో అన్నా చూడగలుగుతాం, ఏ డైమెన్షన్ కైనా వెళ్ళగలం. మనం ఉన్న స్థాయి నుంచి కూడా ఏ రకమైన స్థితిని అయినా అందుకోగలుగుతాం. ఇదంతా ఎనర్జీ పరంగా జరుగుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎనర్జీని ట్రిగర్ చేసుకోవాలంటే బ్రెత్, శ్వాస 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 శ్వాసని అంటే ప్రాణశక్తితో మీరు బూస్టప్ చేసుకోవచ్చు. దీన్ని దివ్య ప్రణాళికకి నేను ఇక్కడ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ డైమెన్షన్ ఎలా కరెక్ట్ అయ్యింది, డైమెన్షనల్ రియాలిటీస్ ఇక్కడ ఏంటంటే 3D 4D 5D 6D ఇవి ఎలాగ ఉంటాయి, ఏ స్థాయిలో ఏ రకంగా ఉంటాయి. ఈ డైమెన్షన్ రియాలిటీస్ ఒకదానికొకటి 3D to 4D. మనం ఈ 3D 4D మధ్యలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఏంటంటే ప్యారలల్ రియాలిటీస్ అని ఎలాగంటామంటే ఆల్రెడీ భూమి మీద వేరే చోట ఎక్కడో వేరే డైమెన్షన్ లో అక్కడ ఉన్న 3 డైమెన్షన్ యొక్క అక్కడ క్రియేట్ చేసింది ప్యారలర్ గా ఇక్కడ రిప్లికేట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిప్లికేట్ అవ్వడానికి ఇంకో దగ్గర కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అంటే 3 డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్స్ అనేది ఎక్కడో ఒక డైమెన్షన్ నుంచి రిప్లికేషనే మన భూమి మీద క్రియేట్ చేయబడుతుంది. మనం ఇప్పుడు భూమి మీద ఏదైతే ప్రపంచంలో వస్తుంది ఇది కాపీ, ఇట్ ఈస్ కాపీ ఫ్రమ్ సమ్వేర్. అంటే ఇంకో డైమెన్షనల్ నుంచి ఇంకో ప్లానెట్ మీద ఉన్నదాన్ని ఏదో రకంగా దాన్ని జాగ్రత్తగా ఇక్కడ ప్రోగ్రామ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే చెప్తాను తర్వాత. వాళ్ళు ఇక్కడ ఈ పరిధుల్ని ఆల్రెడీ ఇది కొత్తది కాదు, వేరేది. ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే నార్త్ ఇండియాలో ఇరువాళ్ళ రేపు చాలా సినిమాలు ఏమవుతుంటాయి, ఏదన్నా సౌత్ ఇండియాలో బాగా హిట్ అయిన మూవీనే క్యారెక్టర్లు అవి మార్చి అక్కడ హిందీలో మూవీ తీస్తారు, లేకపోతే హిందీలో ఏదన్నా బాగా ఉందంటే అదేదో తెలుగులో డబ్ చేస్తారు, లేకపోతే తమిళంలో ఏమో తెలుగులో తీసుకుంటారు. ఇవన్నీ ఎలాగైతే ఒక చోట నుంచి ఒక ఇన్ఫర్మేషన్ చేపడుతుందో అక్కడ భూమి మీద కూడా రియాలిటీ ఇలాగే కలుగుతుంది, ఇలాగే ఉంటుంది. ఈ రకంగా క్రియేట్ చేయబడుతుంది, కాపీ చేయబడుతుంది. ఎవరు చేస్తారు అంటే కనుక మన మీద ముందున్న వాళ్ళు చేస్తారు, మనకంటే ఉన్నత డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు ఎవరు చేస్తారు, 4th డైమెన్షన్ వాళ్ళు చేస్తారు, 3rd డైమెన్షన్ రూల్ చేస్తారు. అయితే ఈ 4th 5th రెండు కలిపి చూడండి ఒకే రింగ్ లో ఉన్నాయంటే ఈ 2 ఫిజికల్ డైమెన్షన్స్. ఆ తర్వాత హైయర్ డైమెన్షన్స్ అంటే ఎవరున్నాయి, 5th 6th 7th 8th నెక్స్ట్ లెవెల్ డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్ అన్ని కూడా మళ్ళీ దే ఆర్ క్రియేటర్ ఫర్ ద 4th డైమెన్షన్స్. అంటే వాళ్ళు 4th డైమెన్షన్ క్రియేట్ చేయగలిగే ఉంటారు. అంటే మరి అదేంటి సార్ మీరు క్రియేటర్ అని చెప్పారు కదా, 4th ని క్రియేట్ చేస్తారా లేకపోతే 3rd ని క్రియేట్ అంటే ఇది ఎలా అంటే చిన్న చేప పెద్ద చేప 4th డైమెన్షన్ క్రియేషన్ ని 5th డైమెన్షన్ వాళ్ళు చేయొచ్చు, 6th వాళ్ళు చేయొచ్చు, 7th వాళ్ళు చేయొచ్చు, 8th వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ 4th డైమెన్షన్ యొక్క స్థితి స్థాయిలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు 4th డైమెన్షన్ అంటే అన్ని చోట్ల 4th డైమెన్షన్ ఒకలాగే ఉండాలని లేదుగా. ఇప్పుడు 5th డైమెన్షన్ వాడు ఇంటర్ఫియర్ చేసిన 4th డైమెన్షన్ క్రియేట్ చేసాడు అనుకో, దాని స్థాయి వేరేగా ఉంటుంది.
అలాగే 8th డైమెన్షన్ 4th డైమెన్షన్ క్రియేట్ చేసి దాని స్థాయి ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా ఉన్నతంగా ఉంటుంది. అలాగా అంటే ఇవి చాలా మల్టిపుల్ గా మల్టీ డైమెన్షన్ మంచి మల్టీ క్రియేషన్స్ తో మల్టీ 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 టైపుల్లో రకరకాలుగా ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే రంగులు. మీకు పింక్ కలర్ లో మీకు లేడీస్ ని అడిగితే పింక్ కలర్ లో ఎన్ని రంగులు మీరు తీయగలుగుతారంటే చీరల షాప్కి వెళ్ళి పింక్ లో కనీసం ఒక 10 రకాల రంగులు ఈజీగా తీయగలుగుతారు మీరు. అంటే పింక్ లో షేడ్లు ఒక్కొక్కటి ఒక షేడ్, అన్ని పింకే, పింక్ లో షేడ్స్ ఉంటాయి. అలాగే ఒక ఇటు రెడ్ లో కూడా రకరకాలు ఉంటాయి. అంటే బ్లడ్ రెడ్ ఉంటది, లేదా రోజ్ రెడ్ ఉంటది, లేదా ఇటుక రెడ్ ఉంటది, రెడ్ లో రకాలు ఉంటాయి, ఆరెంజ్ లో రకాలు ఉంటాయి. సో అలాగే దేనికి ఉన్న ఇంటెన్సిటీ దానికి ఉంటుంది, ప్రతి రంగుకి దాని యొక్క సాంద్రత ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పైన క్రియేట్ చేసిన అంటే 4th డైమెన్షన్ ని 5th తోటి క్రియేట్ చేస్తే దాని సాంద్రత వేరేగా ఉంటుంది, 7th తోటి క్రియేట్ చేస్తే దాని సాంద్రత ఇంకో రకంగా ఉంటుంది, 8th తోటి చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఈ 7th డైమెన్షన్ నుంచి ముందుకెళ్తే అక్కడి నుంచి 9th నుంచి 12th డైమెన్షన్స్ యాక్చువల్లీ వీళ్ళు ఏమంటారంటే బ్రహ్మ అంటారు. బ్రహ్మస్థితి అంటే నాకున్న నాలెడ్జ్ విజ్డమ్ తో వీళ్ళని బ్రహ్మలు అంటారు. బ్రహ్మ అంటే ఈ కింద డైమెన్షన్ రకరకాలుగా క్రియేషన్స్ అవి చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు, అంటే పరిపూర్ణ ఆత్మస్థితిని పొందుతారు. అంటే శక్తివంతమైన కాంతి రూపంలో ఉంటారు వాళ్ళు. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ యొక్క స్థాయి స్థితులను పూర్తిగా అందుకునే విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా ఈ కింద లోకాలకి క్రియేట్ అవ్వడానికి కారణం అవుతారు. అలాంటి ఈ 9th నుంచి 10th 12th వరకు ఏవైతే బ్రహ్మస్థితిలో ఉండే బ్రహ్మ స్థాయిలో ఉండే ఈ క్రియేటర్స్ అంటే ఉంటారో ఆ క్రియేటర్స్ ని అంటే ఈ మేనిఫెస్టేషన్ ని ఎవరు ఆధారంతో చేస్తారంటే వాళ్ళే బ్రహ్మ. ఇక్కడ పైన వైట్ గా రాశారు బ్రహ్మ క్రియేటర్. ఆ క్రియేటర్ యొక్క ప్రోగ్రామ్ నుంచి వీళ్ళు కో క్రియేషన్ చేయగలుగుతారు. వీళ్ళందరూ కో క్రియేటర్. కానీ ఇలాంటి ఎంతో మంది బ్రహ్మలో పరబ్రహ్మంలో మళ్ళీ క్లస్టర్స్ కింద ఉంటారు. అంటే ఇప్పుడు బ్రహ్మ అనే నేను ఎక్కడ పెట్టాను దాని చుట్టూ మళ్ళీ పరబ్రహ్మ అంటే వీళ్ళంతా మళ్ళీ బ్రహ్మలు, అనేకమైన బ్రహ్మలు పరబ్రహ్మంలో మళ్ళీ క్లస్టర్స్ గా ఉంటారు. అంటే మనం ఫిజికల్ గా ఎలాగైతే ఒక గెలాక్సీలో ఎన్నో కోట్లాది కోట్ల నక్షత్రాలు ఉంటాయో ఒక గెలాక్సీ ఒక పరబ్రహ్మ అనుకుంటే ఆ పరబ్రహ్మలో ఉన్న ప్రతి నక్షత్రము ఒక బ్రహ్మ కింద, లేదంటే ఒక విశ్వం ఒక పరబ్రహ్మ అంటే ఆ విశ్వంలో ఉన్న ప్రతి గెలాక్సీ ఒక బ్రహ్మగా చెప్పుకోవచ్చు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి విశ్వాలు ఎన్నో ఉన్న అనంత విశ్వాలకి మూలంగా ఎవరిని చెప్తాం? చైతన్యము, సదాశివ, దక్షిణామూర్తి చైతన్యము. అంటే జ్ఞాన స్వరూపంలో ఉన్న అత్యంత చైతన్యమే అన్ని విశ్వంలో సమస్తానికి మూలం. ఇవి డైమెన్షనల్ రియాలిటీస్. ఈ డైమెన్షనల్ రియాలిటీస్ లో ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఇక్కడ విడగొట్టాం. అంటే లోవర్ ఇదేమో ఈ పైన అంటే మనకి జనరల్ గా ఈ పెద్ద సర్కిల్ చూసాం, పెద్ద సర్కిల్ గీసాం అంటే ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ నుంచి మనం పూర్తి పరిపూర్ణ సత్వగుణ స్థాయిలో ఉండడాన్ని మనం చెప్పుకుంటాం. అంటే కంప్లీట్ సత్వగుణం. అంటే ఈ డైమెన్షన్ 5th డైమెన్షన్ ఉన్న వాళ్ళందరూ సత్వగుణంలోనే ఉంటారు ఎక్కువ. అంటే భౌతికంగా కాకుండా భౌతిక కాని స్థితిలో అంటే ఎనర్జీ పరంగా వాళ్ళు అస్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ 4th డైమెన్షన్ లో ఉన్న వీళ్ళు తామసికంగా ఉంటారు. అంటే ఇక్కడ నుంచి ఈ డైమెన్షన్ అంటే ఇక్కడ నేను ఒక విధంగా బ్లూ రింగ్ నుంచి పైన లైట్ బ్లూ ఉంది, లైట్ బ్లూ అని కింద ఉన్నవన్నీ ఒక విధంగా తామసిక భౌతికమైన వాటికి అనుకూలంగా అనుబంధంగా ఉంటారు. ఈ బ్లూ కలర్ అండ్ అబోవ్ ఉన్నదంతా కూడా అంటే ఇక్కడ నుంచి 6th డైమెన్షన్ నుంచి అని చెప్పుకోవచ్చు. అంటే 6th 7th నుంచి కూడా వీళ్ళంతా సత్వగుణ ప్రధానంగా ఉంటారు. 5th కూడా తామసికంగా సత్వగుణంలో 2 రకాలుగా ఉండొచ్చు. కానీ ఈ 6th డైమెన్షన్ నుంచి సత్వగుణం అంటే పూర్తిగా ఎనర్జీ ఫామ్ లో ఉంటారు. 5th లో కూడా అటు ఇటుగా ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళు అస్ట్రల్ గా ఉన్నా సరే ఫిజికల్ గా కూడా ఫామ్ అవుతూ ఉంటారు. అలాంటి ఎలియన్స్ కూడా ఉన్నాయి. అంటే నాన్ హ్యూమన్ బీయింగ్స్ ఎలియన్స్ అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎలా కేటగరైజ్ చేసాం. వాళ్ళు అది ఎప్పుడైతే ఫిజికల్ డైమెన్షన్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రిలేట్ అయ్యి ఉన్నారంటే వాళ్ళకి ఇంకా సత్వగుణంలో లేరు వాళ్ళు. అంటే భౌతికమైన పరిధులకి వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు, లేదంటే అటు ఇటుగా కూడా ఉంటారు. ఇవి మనం ఏదైనా సరే కిందన మనం కేటగరైజ్ చేస్తాం. కిందన ఈ మనలో ఉన్న చక్రాల స్థితులు లేదంటే మన కోశాల పరిధులన్నీ కూడా ఓన్లీ ఇది అప్లికబుల్ ఓన్లీ 3rd and 4th డైమెన్షన్స్ వరకు అప్లికబుల్. ఇది ఆ పైన ఈ శరీరం భౌతికంగా ఉంటుంది కాబట్టి అక్కడ పరిస్థితులు వేరుగుంటాయి.
ఈ డిజైన్ యాక్చువల్ గా ఈథరిక్ బాడీ పరంగా చూసుకుంటే మన భౌతికంగా అనేది థర్డ్ డైమెన్షన్, ఈ ఫోర్త్ డైమెన్షన్ లో పూర్తిగా కీలక పాత్ర వహించేది ఈథరిక్ బాడీ. ఈథరిక్ బాడీ పైకి వెళ్తే కనుక అది ఈథరిక్ బాడీని కంప్లీట్ గా ఈ ఫోర్త్ డైమెన్షన్ ని మనం రూల్ చేసేది ఏంటంటే కర్మ అంటే ఒక రెక్టాంగులర్ ఒక సైకిల్, ఒక భౌతికమైన కాలచక్రం, కర్మచక్రం ద్వారా కాలచక్రంలో బంధించబడింది. అందులోనే మనం ప్రస్తుతం ఈ చక్రాల ద్వారా ఉన్నాం, లాక్ అయ్యి ఉన్నాం. అయితే ఇది ఏంటంటే ఇది మనం ఒక విధంగా మైండ్ అనే దాంతో ముడిపడి ఉన్నాం. మైండ్ కాకుండా ఇంటెలెక్ట్కి వెళ్తే కనుక పైకి వెళ్తాం. అంటే ఇది ఓవర్ సెల్ఫ్, అంటే మన పూర్ణాత్మ అంటాం కదా, ఆ పూర్ణాత్మ తత్వాన్ని అందుకోవాలి అంటే కనుక ఈ కిందన ఈ కర్మచక్రాలు కాలచక్రాలు దాటి మనం ఉండగలగాలి. అంటే మన అదేంటంటే కర్మచక్రం కాలచక్రాన్ని దాటి ఉండగలగడం అంటే అనాహత విశుద్ధ చక్రాలకి అందుకోగా, అంటే పై ఉన్నత చక్రాలు అనాహతం ద్వారా విశుద్ధ తర్వాత ఆజ్ఞా చక్రాలు బట్టి మనము ఉన్నతమైన అంటే మన హయ్యర్ సెల్ఫ్ ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఏదైనా సరే మళ్ళీ మనము ఇట్ హ్యాపెన్స్ విత్ గ్రావిటీ. అంటే మనం ఏమనుకున్నాం, డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీ అంటే ఏంటి అది సార్? డార్క్ ఎనర్జీ అంటే అది కాంతి రూపంలో ఉంటుంది అంటే కాంతి రూపంలో ఉండదు. డార్క్ ఎనర్జీ డార్కే ఉంటుంది దాని పేరులాగే. అంటే డార్క్ ఎనర్జీని ఎలా చెప్పుకోవచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇస్ ద డార్క్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ అనేది దానికి డార్క్ ఎనర్జీకి ఆపోజిట్, దాన్ని చైతన్యం అంటాం, శక్తి అంటాం. డార్క్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ శక్తి. శక్తి ఎలాగుంటుంది, ఎలాగ అనుభూతి చెందుతాం అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ మొత్తం విశ్వం అంతా ఆక్రమించింది, కానీ అది ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కొన్ని చోట్ల దాని పెనట్రేషన్ ఉంటుంది. అలాగే ఎర్త్ కి ఉన్న పెనట్రేషన్ తోటి ఎర్త్ ఈస్ ఎనర్జీ గ్రిడ్ కంటైన్ విత్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ రియాలిటీస్ దట్ యాజ్ ఈవెన్ అక్కడ విత్. అంటే మన సెల్లకి, మన బాడీలో ఉన్న అణువుకి ఏ రకమైన అన్నిటిలో అందుకునే సామర్థ్యం ఉందో అదే సామర్థ్యం ఎర్త్ కూడా ఉంది. అంటే ఎర్త్ అనేది ఏంటంటే మనది సూక్ష్మంగా ఉంటే ఇది స్థూలంగా ఉంది ఎర్త్ గ్రిడ్. కాబట్టి ఎర్త్ నుంచి మనం ఈజీగా ఎర్త్ బేస్ మీద మనం దేన్నన్నా ఈజీగా పెనట్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎర్తే మనల్ని లైవ్ చేసి ఉంచుతుంది. అంటే మనలో ఉన్న అటమ్స్ ని వాటిని మనం మర్చిపోయినా పట్టించుకోకపోయినా రోజంతా ఏదో యోగ సాధన చేసి యాక్టివ్ చేసుకోకపోయినా అది నడుస్తుంది, యాక్టివ్గా ఉంటుందంటే మనకి ఉన్న ఆ యాక్టివ్ గా ఉంచడానికి ఉన్న పెద్ద ఎనర్జీ గ్రిడ్ ఏంటంటే ఎర్త్ కూడా అదే ఎనర్జీ తోటి చార్జ్ అయ్యింది. కాబట్టి ఈ సిటీ డౌన్ అండ్ రీజన్ స్టోర్ ద ఎనర్జీ ఆఫ్ హిస్ హిస్టరీ, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ has happened in their creation karma, that is the all collective consciousness. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది మీకు. అంటే ఈ డార్క్ ఎనర్జీ గురించి తెలుసుకోవడానికి బాడీ పరంగా మనం ముందుకెళ్ళడానికి ఇందులో చాలా కీలకమైన ఇక్కడ విషయం ఉంది. ఏంటి అది అంటే ఎస్ట్రల్ కార్మిక్ డెబ్రిస్. ఏం పెట్టాం ఇక్కడ పైన? ఎస్ట్రల్ కార్మిక్ డెబ్రిస్. యాన్సిస్ట్రియల్ కార్మిక్ డెబ్రిస్ అంటే భూమికి ఎక్కువ శక్తి ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మనం ముందే ఏమనుకున్నాం, డార్క్ ఎనర్జీ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్, అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునేది డార్క్ ఎనర్జీ. ఆ ఇన్ఫర్మేషన్ తో వ్యక్తం అయ్యేది డైమెన్షనల్, ఆ డైమెన్షన్ డార్క్ మ్యాటర్ గా చెప్పుకున్నాం. ఈ డార్క్ ఎనర్జీ అన్ని చోట్లని ఇన్ఫర్మేషన్ గ్రాఫ్ చేస్తూ అన్ని చోట్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకునే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్న జరిగిన వ్యవహారాలు ప్రతి క్షణం, ప్రతి మినిట్, ప్రతి వ్యవహారం, అంటే మనం అంతా ఆకాశిక్ రికార్డ్ అంటాం కదా, ఆ ఆకాశిక్ రికార్డ్ అనేది మిర్రర్ లాంటిది. అంటే అది మిర్రర్ అంటే భూమి మీద జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా ఒక దగ్గర అవి కనబడతాయి, అంటే ఎస్ట్రల్ గా కనబడతాయి, ఒక దగ్గర స్టోర్ అవుతాయి, దాన్ని ఆకాశిక్ రికార్డ్. కానీ అదే మెమోరీ డార్క్ అంటే ఎస్ట్రల్ గా కనిపించేది డార్క్ ఎనర్జీగా ఒక దగ్గర కనబడుతున్నాయి, కానీ డార్క్ మ్యాటర్ గా అంటే ఒక స్థూల పదార్థ రూపంలో అది భూమి మీదే నిలవ ఉంటది. ఆ భూమి మీద నిలవ ఉన్నదే అది ఒక కార్మిక్ అంటే కర్మల పరమైన మార్పులకు కారణం అవుతుంది. కర్మల పరమైన మార్పులకు కారణం అవుతుందంటే నేను అమెరికా చూడండి, అమెరికా చాలా రకాలుగా డిస్ట్రాయ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అమెరికానే కాదు, ఇప్పుడు భారతదేశమే పుణ్యభూమి, భారతదేశమే కర్మభూమి, భారతదేశమే కొన్ని ఇప్పుడు అంటే శ్రీరాముడు చంద్రుడు ఉన్న త్రేతాయుగం అంటే ఒక 10 లక్షల సంవత్సరాల నుంచి
భారతదేశం ఎందుకు సంస్కృతి నాశనం అవ్వకుండా అలా కొనసాగుతుంది, కొనియాడబడుతుంది. ఎంతో మంది ఇక్కడికే దండయాత్రలు వచ్చారు, మనం ఎక్కడికి వెళ్ళలేదు, అన్ని ఇక్కడే ఉన్నాయి, అందరికి ఇక్కడ. కానీ ఇది ఎప్పటికి ఇలాగే ఉంటది అని ఎందుకు చెప్తున్నాం? మిగతా దేశాలు ఎందుకు ఉండవంటే ప్రతి చోట కాస్మిక్ ఎనర్జీ యొక్క దివ్య శక్తి అనేది భారతదేశానికి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న యోగుల వల్ల లేకపోతే ఇక్కడ ఉన్న శక్తి క్షేత్రాల వల్ల దాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ గా చేస్తూ దాన్ని ఉద్ధరించే శంకరాచార్య లాంటి వాళ్ళు వచ్చిపోవడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు కర్మ అనేది క్లియర్ అవుతుంది. మన ఎర్త్ మీద ఉండే కర్మ యొక్క డెబ్రిస్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది కాబట్టి ఎప్పుడు ఆ చైతన్యం కొనసాగుతుంది. మిగతా చోట్ల నాకు లేవు. టెంపరీగా వాళ్ళు చేసే ఒక నైట్ లో ఎదగడానికి చేసే కొన్ని పరిణామ ప్రక్రియల్లో అన్ని దేశాల్లో కొత్త కొత్త దేశాలు పుడతాయి, ఎదుగుతాయి, నాశనం అయిపోతాయి. అమెరికా ఎందుకు నాశనం అవుతుంది అంటే కనుక అమెరికాలో భౌతికమైన బలాలు చాలా ఒక దగ్గర చేరి, అది ఒక బలమైన దేశం, అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే అమెరికాలో వాళ్ళు ఈ వలసవాదులు ముందు అమెరికాలో ఎంటర్ అయినప్పుడు ఏం చేశారు? అమెరికాలో ఉన్న అక్కడ ఎవరు ఉండేవారు? ప్రతి చోట ఒరిజినల్ పీపుల్ ఉంటారు. అక్కడ ఎవరు ఉండే? రెడ్ ఇండియన్స్ ఉండేవారు. రెడ్ ఇండియన్స్ ని వీళ్ళు ఆక్రమించుకోవడానికి ఆ భూభాగాన్ని చాలా శాంతి కాముకులు, నేచర్ తో కనెక్ట్ అయి ఉంటారు. మన హిందూ ధర్మం లాగా నేచర్ సంబంధించి అన్ని పూజిస్తారు ప్రకృతికి. వాళ్ళు అలా ఉన్న వాళ్ళంతా కొన్ని లక్షల మందిని వీళ్ళు చంపారు, జెనిసైడ్ చేశారు. అంటే జెనిసైడ్ చేశారంటే వాళ్ళు చంపి అక్కడంతా ఆక్రమించి వీళ్ళు పెద్ద పెద్ద భవంతులు, పెద్ద బలమైన సామ్రాజ్యాలు నిర్మించుకొని అందరూ అక్కడ అన్ని చోట్ల నుంచి అందరు ధనవంతులు అక్కడ చేరి ఇంకా డబ్బులు ఇన్వెస్ట్ చేసి అవుతారు. ఒక నైట్ మెటీరియల్కి ఎప్పుడు ఏంటంటే నాశనం ఉంటుంది. మెటీరియల్ వాళ్ళు విపరీతంగా ఎదిగారు, భూమిని అంతా కంట్రోల్ చేస్తున్నారు. కానీ అదే విధంగా ఇప్పుడు డిక్లైన్ అవుతున్నారు, చాలా ఫాస్ట్ గా డిక్లైన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కూడా భౌతిక స్థాయిలో ఎదగడం పడిపోవడం కామన్. ఎందుకంటే వాళ్ళు అది క్రియేట్ చేశారు. కానీ అక్కడ కార్మిక్ డెబ్రిస్, ఏంటి కార్మిక్ డెబ్రిస్? చంపారు, అక్కడ ఉన్న నేటివ్స్ ని చంపేశారు, చాలా రకాలుగా వాళ్ళని నాశనం చేశారు, రకరకాలుగా వాళ్ళని గ్రూపులుగా వాళ్ళని, అంటే వాళ్ళ అమాయకులైన వ్యక్తులు చంపడం వల్ల కర్మ వెంటాడుతుంది కదా. అక్కడ వీళ్ళ బలవంతా కొంతకాలం నడుస్తుంది, తర్వాత డిక్లైన్ అవుతుంది, నాశనం అవుతుంది. సో ఇలాగా అంటే ఏదో రకంగా ప్రతి దేశాలు కార్మిక్ డెబ్రిస్ తో నాశనం అవుతూ మళ్ళీ కొత్తగా పుట్టుతూ మళ్ళీ కొత్త పేర్లతోటి కొత్త జనావాసంతో కొత్త రకాలుగా ప్రపంచంతో ఎప్పుడో ఒకప్పుడు లేనివి. ఇప్పుడు మీరు పాత మ్యాప్లకు వెళ్ళండి, ఒక 2000 సంవత్సరాల, ఒక 500 సంవత్సరాల క్రితం మ్యాప్ చూడండి, 1000 సంవత్సరాల క్రితం చూడండి, 2000 సంవత్సరాలు అప్పటి నుంచి మ్యాప్ లో మీకు భారతదేశం కనిపిస్తుంటది. అంటే అటు ఇటుగా మనం చెప్పుకునే పాత వంగదేశం అని లేకపోతే ఇలాగా రకరకాల పేర్లతోటి మనం ఈ రోజుకి మనకి సంస్కృతంగా వాడుతున్న పేర్లతోటి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ మిగతా దేశాలు ఇప్పుడు ఉన్నవి ఏమీ ఉండవు మీకు. అంటే ఏమీ లేవు అంటే అదే పేరు ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? దేశాలు మారిపోతాయి, జనాలు మారిపోతారు, అక్కడ మూవ్మెంట్ మారిపోతారు, మైగ్రేషన్ మారిపోతారు, కల్చర్ ఇది ఎందుకంటే ఇది కార్మిక్ డెబ్రిస్. అంటే ఇది కూడా కర్మ. వాళ్ళని ఎప్పటికప్పుడు కర్మ ఏదో ఒక పండు బాగా పండిపోయి రాలిపోయినట్టు అక్కడ మళ్ళీ అక్కడ వ్యానిష్ అయిపోతుంది, అక్కడ నాశనం అయిపోతుంది. అందుకే ఎక్కడ చరిత్ర ఎవరికి 1000 సంవత్సరాలు దాటిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ ఎవరి దగ్గర కనిపించింది. అలాంటివి భారతదేశంలో చూస్తే వేల సంవత్సరాల చరిత్ర లైవ్ గా అంటే ఎక్కడో దొరికింది. తుర్కీ దగ్గర కూడా ఏదో 10,000 సంవత్సరాల క్రితం ఏవో దొరికినాయి, అక్కడ ఏదో 4-5 చోట్ల ఉండొచ్చు. కానీ కంటిన్యూయేషన్ సంస్కృతి అంటే ఆ లింక్ ఉన్న అంటే అప్పటి నుంచి ఉంటూనే ఉన్నారు అనేది ఎక్కడా లేదు, ఓన్లీ భారతదేశంలో. ఎందుకంటే ఇది అస్ట్రల్ కార్మిక్ డెబ్రిస్. అంటే ఒక కర్మ అనేది ఇప్పుడు క్యారీ చేస్తుంది, భూమి కర్మను కూడా క్యారీ చేస్తుంది. ఆ కర్మని క్లీన్ చేసే ప్రాసెస్ లేనప్పుడు అక్కడ దాన్ని పూర్తిగా నాశనం అయ్యి కొత్తది పుట్టాల్సిందే. క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే కంటిన్యూ అవుతుంది. అది దీన్ని బట్టి కూడా సనాతన ధర్మం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో భారతదేశాన్ని మీకు అర్థం అవ్వాలని ఇక్కడ ఇది కూడా చెప్పడం జరిగింది. అంటే బాడీ అలాగే ఈ భూమి నుంచి మనం తీసుకుంటున్నాం ఏంటి? మళ్ళీ ఈ భూమి యొక్క అంటే ఈ భూమి ఎప్పుడైతే మన భారతదేశంలో చైతన్యవంతంగా ఉంది కాబట్టి ఇక్కడ చైతన్యవంతమైన ఎనర్జీని మనం క్లీన్ ఎనర్జీ ఏంటి? ఈచ్ మన బాడీలో ప్రతి సెల్ ఈ యొక్క డార్క్ ఎనర్జీ తోటి మనం సర్వే అవుతున్నాం. డార్క్ ఎనర్జీ మనలో అన్ని ప్రక్రియల్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మవారి నుంచి కాళీమాత నుంచి వచ్చిన వాళ్ళు అన్ని దేవతల శక్తులు కాబట్టి అవన్నీ పనిచేస్తున్నాయి మన బాడీలో. ఎలా పనిచేస్తాయి? నేను డార్క్ ఎనర్జీ అమ్మవారి శక్తి తోటి అన్ని దేవతలు పనిచేస్తున్నాయి. అది ఏంటంటే ఈచ్ సెల్ హ్యాస్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీల్డ్ ఆఫ్ డిఎన్ఏ. సెల్ డివిజన్ ఈస్ ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ద బాడీ హెల్తీ, రిజన్యువేటెడ్,
ద ఫోర్స్ విచ్ యాక్టివేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ది డివిజన్ ఆఫ్ ద సెల్స్ అంటే మనం ఈ ప్రతి కణంలో జరిగే అంటే మన జీవ కణాల్లో ఉన్న మన శరీరంలో ఉన్న అవయవాలు అవ్వచ్చు, అవయవాల్లో ఉన్న కణజాలం అవ్వచ్చు, కణజాలలో ఉన్న సెల్స్ అవ్వచ్చు, సెల్లో ఉండే అంటే ఈ మనం అనుకున్న అటమ్ స్థాయిలో వరకు మార్పులు చేర్పులు అంటే అప్గ్రేడేషన్ జరగాలి అంటే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బయోఫీల్డ్ అంటే ఈ భూమికి ఉన్న ఎనర్జీ తోటే మన లోపల సెల్ డివిజన్ అంటే ఎప్పటికప్పుడు మృత కణాలు చనిపోవడం, కొత్త కణాలు పుట్టడం అనేది ఏదైతే జరుగుతుందో సైంటిఫిక్ గా చెప్తుంది. ఈ సెల్ డివిజన్ కూడా వాటితో జరుగుతుంది. సెకండ్ సెల్ డివిజన్, ఇంకోటి ఏంటంటే ఫోర్స్ విచ్ అంటే మన ఆ సెల్ తీసుకుని ఎనర్జీ అక్యుములేట్ చేసుకొని మనలోని ప్రోటీన్ తేడా వలన ఏం చేయాలన్నా ఆ బయో సిస్టమ్ పనిచేయడానికి కూడా ఈ ఎనర్జీ అంటే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ పనిచేస్తుంది. రకరకాలుగా ఇక్కడ మనం కేటగిరైజ్ చేయడం జరిగింది. ఈ ఎనర్జీ ఎన్ని రకాలుగా మన బాడీలోని ఫంక్షనాలిటీస్ మనం దీన్ని మన తత్వంలో ఏం చెప్తామంటే మన బాడీ అంతా మనం శ్వాస తీసుకోవడానికి కొంత ఒక దేవత పనిచేస్తారు, అరగడానికి కొంత దేవత పనిచేస్తారు, బ్లడ్ మూవ్ అవడానికి ఇలాగా ఎన్నో డజన్ల కొద్ది దేవతలు ప్రతి క్రియకి వెనకాల ఒక దేవత ఉంటుంది అని చెప్తారు. దీన్ని మనం సైంటిఫిక్ గా చెప్తే ఈ దేవతలన్నీ ఎవరికి మూలం, దేవతలకు మూలం అందరికి మహాకాళి మహాశక్తి, దాన్ని మనం డార్క్ ఎనర్జీ అంటున్నాం. ఆ డార్క్ ఎనర్జీ అనే మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన ప్రతి సెల్ కి ఇన్ని రకాలుగా అది యాక్టివిటీస్ గా చేస్తుంది అంటే కనుక ఆ మహాకాళి అనే డార్క్ ఎనర్జీలో ఉండే దేవతా శక్తులు ఒక రూపాలే ఇన్ని రకరకాల రూపాలు ఒక రకంగా పనిచేస్తుంది అంటే కనుక దాన్ని మనం ఏంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటున్నాం. ఇక్కడ సైంటిఫిక్ గా కూడా ఏం చెప్తున్నారు, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి బాడీలో ప్రతి ప్రక్రియ అది హార్మోన్స్ క్రియేట్ అవడం కానీ, తర్వాత మనలో సెల్ డివిజన్ కానీ, కొత్త సెల్ క్రియేట్ అవడం కానీ, మనలోని తర్వాత అన్ని కణజాలం అంతా అంటే ప్రాణశక్తి సప్లై చేయడానికి కానీ అంత ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకి సపోర్ట్ చేస్తుంది అని తెలుస్తుంది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఇంతటితో ముగిద్దాం. దీనికి రేపు ఇది ఇంపార్టెంట్ కొద్దిగా ఈ చక్రాలకు సంబంధించి అంటే ప్రాణశక్తికి సంబంధించింది అవి కొద్ది డీటెయిల్ గా చెప్పుకుందాం. ఆ తర్వాత కొన్ని ఉంటే ఇదే రేపు టాపిక్ తోటి మనం బాడీ అండ్ ఏదైతే అనుకున్నామో బాడీ అండ్ బ్రెత్ దాని పర్పస్ ఏంటో మనం క్లియర్ చేసేసుకుంటే నెక్స్ట్ కాన్షియస్ దగ్గరికి వెళ్దాం. కాన్షియస్ అండ్ కాగ్నిషన్ అనేది ఒక టాపిక్ వస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా స్పీడ్ గా చెప్పినట్టున్నాను, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నేను స్లోగా చెప్పాలా, ఈ స్పీడ్ పర్లేదా, ఎందుకంటే ఎక్కువ టాపిక్ కవర్ చేసేది ఉంటుంది కాబట్టి నేను కొంత స్పీడ్ గా చెప్పాల్సి వస్తుంది. మీకు పర్లేదు సార్, మేము అవసరమైతే 2-3 సార్లు వీడియోలు చూసి అర్థం చేసుకుంటా అంటే ఓకే సంతోషం, లేదా స్లో చేయమంటే స్లో చేస్తాను. కాకపోతే టాపిక్ నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళొచ్చు అప్పుడు. అది మాట. ఎందుకంటే చాలా కంటెంట్, వ్యాస్ట్ కంటెంట్ చాలా సింపుల్ షార్ట్ కట్ లో చెప్పడానికి ప్రయత్నంలో కొద్దిగా మీకు అడవడగా చెప్పాల్సిన అవసరం అవుతుందంటే ఒకదాని నుంచి ఒకటి వెళ్ళాలి కాబట్టి. ఓకే మాస్టర్స్, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా మీకు, ఎందుకంటే నేను తాపత్రయపడేది మీరు ట్రాన్స్ఫర్మేషన్, మీ అందరు నా ఇన్ఫర్మేషన్ తో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని. కాబట్టి అది ఎంతవరకు జరుగుతుంది, ఇంకా ఎలా చెప్తే అన్నది ఇప్పుడు రిసీవ్ చేసుకున్న వాళ్ళు మీరు కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను నా స్పీడ్ ని ఆ రకంగా మార్చుకుంటాను. ఇంకా కొద్దిగా సింపులెస్ట్ గా చెప్పంటే సింపుల్ గా చెప్తాను. మనకి లేట్ అయినా పర్లేదు, మీకు తెలిస్తేనే ట్రాన్స్ఫార్మ్ అంటే అవగాహన పెరిగినప్పుడే మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ దానికి వీలు పడుతుంది. అది ఓకే మేడం, మీరే చెప్పండి మొదట ఫీడ్బ్యాక్. అద్భుతంగా ఉంది. అయితే సార్ మీరు అన్నట్టు స్పీడ్ గానే ఉంది క్లాస్. అంటే చాలా ఉన్నాయి స్లైడ్స్, నాకు కొంచెం టైం పడుతుంది కదా, అది తీసుకోవడానికి ఒక ఫ్లైయర్ నుంచి ఇంకొక ఫ్లైయర్ లోకి మారి దాన్ని బుర్రలోకి తీసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. కొంచెం నిదానంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే ఓకే, అంటే నాకేంటంటే అంటే చాలా టాపిక్ ని తక్కువ టైంలోని, అంటే ఇప్పుడు ఈ టాపిక్ ని వారం రోజులు చెప్పుకుంటే బాగోదు కదా, ఓన్లీ బ్రెత్ అండ్ బాడీ అండ్ బ్రెత్ అని వారంలో మనం ఏడ్చలేము. నేనేమనుకున్నాను ఈ వీక్ లో ఏబిసిడి కంప్లీట్ చేసేద్దాం, ముందు ఆటమ్ అండ్ అద్వైతం అయిపోయింది, బి ఫర్ బాడీ అండ్ బ్రెత్ అయిపోయింది. అలా అంటే కంప్లీట్ చేయాలంటే కనీసం 2-3 రోజుల్లో ఒక్కొక్కటి కంప్లీట్ అవ్వాలి. కానీ మీకు దాన్ని వివరంగా తెలుసుకోవాలంటే దానికి తగిన స్లైడ్స్ నేను ఎలాగ ఇవ్వాలి, ఎంత తగ్గించిన స్లైడ్స్ ఇవ్వాలి. అందుకే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి అంటే ఇందులో కంప్లీట్ చేయాలి, కోర్స్ కంప్లీట్ చేయాలి.
స్కూల్లోని వాళ్ళకి మాస్టర్కి టార్గెట్ ఉంటుంది, ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఆ టైప్ లో అది అంటే అయినా సరే నేను స్లో చేస్తాను, పర్లేదు, నెక్స్ట్ బ్యాచ్ కన్నా చెప్పుకుందాం. ఎందుకంటే మీకు అర్థం అవడం ఇంపార్టెంట్. అంటే నేను నా మైండ్ లో ఫ్లో ఉంటది కాబట్టి నేను చెప్పేస్తా, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్, నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు. మీరు కొద్దిగా అయినా సరే, అంటే నేను మొదటి 2-3 రోజులు స్లోగే చెప్పాను కొద్దిగా. అవును సార్. అయితే నా కథ నాకు ఇవాళ కొద్ది సిలబస్ ఎక్కువ అనిపించింది, దాంతో స్లోగా వెళ్దాం, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు అర్థం అవ్వకపోతే ఉపయోగం లేదు, ఇది ఇంకా బుర్ర వేడెక్కిపోతుంది, అందుకే తక్కువ మంది వస్తున్నట్టు. ఒకటి మళ్ళీ కొంచెం వినాలి సార్. ఈ రోజు క్లాస్ అయితే ఇంకొకసారి ఏంటంటే మొత్తం బాడీ బ్రెత్ అనేసరికి మొత్తము మనకు శరీరంలోకి శ్వాస ఎలా తీసుకుంటాము, ఆ శ్వాస తీసుకునండి ఆ మొత్తం నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది, 7 శరీరాల్లోకి ఎలా పాకుతుంది, అలాగే చక్రాల్లోకి ఎలా అది వెళ్తుంది, దాని యొక్క ఈ బ్రెత్తే మొత్తం కూడా నడిపించేది. ఈ ప్రాణశక్తే అదంతా కూడా చక్రాలకు కూడా ఎలాంటి శక్తిని ఇస్తుంది, ఎలా మార్పు ఇస్తుంది, అది మొత్తం భలే తీసుకొని వచ్చారు సార్. ఫస్ట్ అంటే యాక్చువల్ గా నేను ఇక్కడ బాడీ ఉద్దేశం అంటే నేను ఫస్ట్ అటమ్ అన్నాను కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంటే అటమ్ అంటే ఎనర్జీ. ఇక్కడ కూడా బాడీ అంటే ఎనర్జీ బాడీయే తీసుకుంటున్నాం, ఫిజికల్ బాడీ మనకి లెక్కలో తీసుకోం. అంటే అసలు ప్రాణశక్తికి సంబంధించిన ఎనర్జీ బాడీ తోటే మన టాపిక్ నడుస్తుంది. బాడీ అంటే ఇంకా మనం ఎనర్జీ పరంగా చూస్తాం ప్రతిదాన్ని. మీరు ఇంకా ఫిజికల్ గా అంటే మాయలో పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ నేను భౌతికమైన వైపు చూపించను. ఇంకా ఇక్కడ బాడీ అంటే ఏంటంటే ఏతరికి బాడీ, ఎనర్జీ బాడీ గురించే మాట, ప్రాణమయ కోసం. కాబట్టి మిగతా వాళ్ళకి కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదో ఒకటి మాట్లాడండి నాతో, ఎందుకంటే మీరు ఎంత ఓపిక్ గా వచ్చి వింటున్నారు. మీకు నేను ఏ విధంగా ప్రతి ఒక్కరు, ఇది ఎక్కువ మంది లేరు, 1 డజన్ మంది గట్టిగా ఉన్నారు, మీరు దయచేసి మీరు చెప్పండి మీకు ఎలాగా కావాలి సార్, స్పీడ్ ఉందండి, కొద్దిగా కొద్ది స్లోగా అయినా పర్లేదు. మీరు ఎందుకంటే వచ్చి వింటున్నారు ఎంత శ్రద్ధతో అన్నప్పుడు డెఫినెట్ గా మీకు ఎలాగా అయితే మీకు అర్థమవుతుందో నాకు తెలియజేస్తే నేను ఆ రకంగా ట్యూన్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇది అర్థం అవ్వడానికి ఏ రకంగా నేను చెప్పగలుగుతానో మీరు చెప్తే నేను దాన్ని బట్టి ట్యూన్ చేసుకుంటాను కండిషన్స్. ఓకే మేడం, ఓకే మాస్టర్. సార్ నమస్తే, మాట్లాడండి సార్. హరి ఓం. చెప్పండి. అయినా కొద్దిగా స్లో చెప్పడమే మంచి సార్. స్లో చేస్తే కొద్దిగా స్లో చేస్తే తొందరగా క్యాచ్ చేసుకోవచ్చు. తప్పకుండా. అంటే నేను చెప్పింది కొద్దిగా సబ్జెక్ట్ బాగానే ఉందా? సబ్జెక్ట్ బాగుంది. అంటే కొద్దిగా స్లోగా చెప్తే మీకు కొద్దిగా అది ఎక్కుతుంది మైండ్ లోకి. అవును అవును, తప్పకుండా. నేను అదే మేడమే అన్నారు కాబట్టి నేను పొద్దున్న కొద్దిగా మనకి 2-3 బ్యాచ్లు అయినా పర్లేదు, మీకు అందడం కావాలి, ముఖ్యంగా మీకు అర్థం అవడం కావాలి కాబట్టి స్లోగా చెప్తాను. ఓకే, తప్పకుండానండి. హరి ఓం. తిరుమల గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మాట్లాడండి సార్. లేదు మేడం సార్, చెప్పమ్మా. ఏం లేదు సార్. ఏం లేదా? సరే, అంటే అర్థమవుతుంది. ఈ స్పీడ్ సరిపోతుందా, స్లో చెయ్యాలా? కొంచెం అంటే నేను ఇప్పుడిప్పుడే కదా వింటుంది. ఈ షట్ చక్రాలు, ఈ డిఎన్ఏ, ట్రాంగిల్స్, గీతలు అవి పెట్టారు కదా. ఒక 10 నిమిషాలు నిద్ర వచ్చేసింది, మళ్ళీ ఓకే, అవునులే. అంటే మనకి కొద్దిగా ఎక్కువ స్పీడ్ అయితే కూడా బుర్ర వేడెక్కిపోతే కూడా, అంటే నా క్లాసుల్లో ఇలాంటి కంప్లైంట్లు విన్నాను కాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఆవు ఎక్కుతుందా లేకపోతే నేను ఇంకొద్దిగా స్లోగా వివరంగా చెప్పాలా అని. నాకు కొత్త కదండి, కొంచెం అర్థమైంది మేడం. మన గ్రూప్ లో పెడతాను మేడం, 1-2 సార్లు వినండి మేడం, మొదటి నుంచి. ఇప్పుడు కూడా పెడుతున్నాను ఆల్రెడీ, నేను నిన్న పెడుతున్నారు కదా, అది ఒకేసారిగానే వెళ్ళదు. మనం వింటుంటే ఒకసారి విన్నాము, మళ్ళా రెండోసారి విన్నాం అనుకోండి, ఇంకా కొంచెం తేడా వస్తుంది. అందుకనే మాట్లాడేది ఏం లేదన్న. అయినా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీరు 2-3 సార్లు వినడానికి మీకు టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బద్ధకం చేయొచ్చు. అదే నేను చెప్పే స్లో చెప్తే ఒకసారికి అంతొక తెలిసిపోతుంది కదా, మీరు వినకపోయినా.
సో కాబట్టి నేను స్లోగా చెప్తాను. నాకు అనిపిస్తుంది నేను కొద్దిగా ఫాస్ట్ గా చెప్తున్నాను అనిపించింది. అన్నారు మధ్యలో, కానీ ఇది ఉమ్, సబ్జెక్టు వెళ్ళాలి అని ఆ, చెప్పి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థం అవడం ఇంపార్టెంట్, అంతేగాని నేను ఎంత చెప్పాను క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పిల్లోడికి మనం ఊరికి కుక్కేస్తే విరోచనాలు పట్టుకుంటే వాడికి డైజెషన్ ఎంత చేసుకుంటాడో అంతే ఇవ్వాలి, అవునా కదా? మీకు అందువల్ల మీకు అందుకే నిద్ర వచ్చేసింది, హెవీ అయిపోయి. నాకు ఆ తరంగాలు పెట్టారు చూడండి అమ్మవారి దగ్గర, అక్కడే నిద్ర వచ్చేసింది. ఆ అందువల్ల ఉయ్యాల సర్కిల్స్ ఉంది, డార్క్ ఎనర్జీ. అక్కడ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నాకు ఇప్పుడు దగ్గర దగ్గర 50 years. నేను టీనేజ్ నుంచి అంటే 15 సంవత్సరాల నుంచి విపరీతం బుక్స్ చదువుతున్నాను. పెద్ద పెద్దోడు బుక్స్ చదివాను, మేడం లెవెట్స్ కి, వరల్డ్ టీచర్ ట్రస్ట్ లో, ఇలా చదివి 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 నేను కొద్దిగా నా అపటైట్ పెరిగిపోయింది. అంటే ఆ తర్వాత బాబాజీ నా లైఫ్ లోకి రావడం, నేను చాలా అర్థమవుతుంది, చాలా ఇవ్వాలనుకుంటాను. అది మీరు మీరు అంటే మీరు అంటే మీ యొక్క బుద్ధి పరంగా ఇంకా మీరు బాల వ్యవస్థలో ఉన్నారు, బాల వ్యవస్థలో. నేను ఎక్కువ ఒకేసారి నాదంతా కుక్కేసాను అనుకో, చట్టి పిల్లోడికి మనం రిసీవింగ్ లేనివాడికి ఎక్కువ ఫుడ్ పెట్టేస్తే, ఆ వయసుకి అంత ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుంది, వాడికి విరోచనాలు అవుతాయి, వాడికి అది అరాయించుకోలేడు. ఇప్పుడు నేను ఆ విధంగా ఆలోచించాలి, ఎందుకంటే మనం మిగతా విషయాల్లో నాకంట ధనంలో గొప్పోళ్ళు ఉండొచ్చు, నాలో మీరు అన్నింటిలో గొప్పోళ్ళు ఉండొచ్చు, కానీ ఏదో మనకి నాకు అంటే జ్ఞానపరంగా నా దగ్గర ఉన్నదాన్ని మీకు రిసీవ్ చేసుకునే దాంట్లో మనకి ఆ తేడా ఉండొచ్చు, గ్యాప్ ఉండొచ్చు. నేను తీసుకున్నంత మీరు తీసుకోలేకపోవచ్చు. కాబట్టి నేను తీసుకునేటట్టు మీకు సరళంగా, సులభంగా, వివరంగా, స్లోగా చెప్తే అది మీకు డైజెషన్ బాగా అవుతుంది, దానివల్ల ఫలితం ఉంటుంది. అది ఇంకేం లేదు. ఓకే, ఇంకెవరన్నా చెప్పేది ఉందా? ఎవరన్నా? ఓకే, అడుగు. మాట్లాడతారా? రాధాకృష్ణ గారు, శోభారాణి గారు, కవిత గారు. సరే, అయితే మనం ఇంకా మీరు ఓటర్లో చెప్పండి. సరే, మనకి ఈ అత్యద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న దక్షిణామూర్తికి, అవతార్ బాబాజీకి, పరమ గురువులందరికీ నా ఆత్మ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉండాలని, మీ అందరికీ మంచిగా జ్ఞానం దొరకాలని, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ద్వారా అందిస్తున్న గురువులకు, పరమ గురువులకు, దక్షిణామూర్తి, అరుణాచలేశ్వర్ అందరికీ అనంత కోటి ఆత్మీయ నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపు మార్నింగ్ సెషన్ లో కలుసుకుందామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.